ఆత్మవందన్. యా, నా పేరు శ్రీదేవి. 2001లో నేను మెడిటేషన్ స్టార్ట్ చేశాను. స్టిల్ లాస్ట్ ఈ ఏప్రిల్ 16కి 25 ఇయర్స్ కంప్లీట్ అయింది నా మెడిటేషన్ జర్నీ. సో బికాజ్ నా హస్బెండ్ ద్వారా నేను నేర్చుకున్నాను. తను స్టీల్ ప్లాంట్లో జాబ్ చేస్తారు ఇండియాలో, వైజాగ్ మాది. అక్కడ పత్రిసార్ ఈవెంట్కి వెళ్ళారనమాట. ఫస్ట్ పత్రిసార్ ప్రోగ్రామ్ ప్లాంట్లో కండక్ట్ చేసినప్పుడు లాస్ట్లో తనకు తెలిసి వెళ్ళి ఒక పాంప్లెట్ అక్కడ తెచ్చుకుని, యాజ్ యూజువల్గా జనరల్ షిఫ్ట్ అంది 7కి వచ్చేస్తారు నైట్. ఆ రోజు 9 అయినా ఇంకా రాలేదు, వెయిట్ చేస్తున్నాను. ఏదైతే ఒక బ్రోచర్ ఆయన చేతికి వచ్చిందో దాన్ని పట్టుకుని వైజాగ్లో ఆ ప్లేస్ సెట్ చేసి అక్కడికి వెళ్ళి మెడిటేషన్ నేర్చుకుని ఇంటికి వచ్చి తను చెప్పారు నాకు. ఒక 45 మినిట్స్ ఫస్ట్ సిట్టింగ్ పిరమిడ్లో తను చేశారు. సో అలా నాకు మెడిటేషన్ ఇంట్రడ్యూస్ అయింది. బికాజ్ దానికన్నా ముందే చిన్నప్పుడు ఏంటంటే ఇంట్లో మాది కొంచెం ధార్మిక విషయాల పట్ల, అంటే ఇంటికి కొంచెం గురువులు రావడము, భగవద్గీత 701 శ్లోకాన్ని 10th క్లాస్ కన్నా ముందే నేను నేర్చుకోవడం, మనుస్మృతి అంటే ధర్మశాస్త్రాల్లోకెల్లా హయ్యెస్ట్ మన ధర్మశాస్త్రాన్ని చదవడం, సో కొన్ని పురాణాలని చదవడం, ఇలా అన్ని 10th క్లాస్ కన్నా ముందే జరిగింది. మీ అన్ఫార్చునేట్లీ అది చదవాలని కూడా చదవలేదు. కొంచెం మా నాయనమ్మ అంటే తనకి చదువు రాదు, అవి చదివితే ఆవిడ చాలా ఇష్టపడేవారు, అందుకని నేను చదివాను అనమాట. అలా కొన్ని ఆధ్యాత్మిక విషయాల పైన అయితే నాకు అవగాహన ఉంది. సో చిన్నప్పటి నుంచి ఇంకొక ప్యాషన్ ఏంటంటే డాక్టర్ అయ్యి సర్వీస్ చేయాలని. అది కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్కి ఎవరికైనా సరే సర్వీస్ చేయాలి, ఉపయోగపడాలి అని. ఎందుకంటే నేను స్కూల్కి వెళ్ళే రూట్లో ఎవరైనా ఎప్పుడైనా చనిపోయి ఒక బాడీ నాకు కనిపిస్తే ఆ రోజంతా నేను డిస్ట్రాక్ట్ అయిపోయేదాన్ని. ఓకే, జస్ట్ అలా దారిలో కనిపించినా కూడా నేను స్కూల్కి వెళ్ళాక లెసన్స్ మీద కాన్సన్ట్రేట్ చేయలేకపోయేదాన్ని. ఎందుకు ఆ బాడీని తీసుకెళ్తున్నారు, ఏం జరుగుతుంది, సో ఎందుకు వాళ్ళందరూ అంత ఏడుస్తున్నారు, సో ఆ బాడీని ఏం చేస్తారు, ఇవే ఆలోచనలు అన్నీ అలా తిరుగుతూ ఉండేవి నాకు. ఒక్క క్షణం కూడా ఆ రోజు స్కూల్లో ఏ లెసన్ కూడా వినలేకపోతుండేదాన్ని. ఈవినింగ్ వచ్చిన తర్వాత కూడా పరధ్యానంలో ఉన్నట్టే ఉండేదాన్ని. అదొక 2-3 రోజులు అలా తిరుగుతూ ఉండేది నాకు ఆ సిచ్యుయేషన్. మళ్ళీ నార్మల్ అవ్వడానికి ఒక 2 డేస్ పడుతూ ఉండేది. సో ఇది ఇలా చిన్నతనం నుంచి నాకు క్యారీ అవుతానే వచ్చింది అనమాట. 10th అయిపోయింది, ఇంటర్ +1 వచ్చేటప్పటికి బైపీసీ తీసుకున్నాను. మంచిగానే ఫస్ట్ ఇయర్ అంతా కంప్లీట్ అయింది. సెకండ్ ఇయర్కి వచ్చాను. వచ్చి ఒక హాఫ్ అయింది, ఒకరోజు సడన్గా మా మూడో బాబాయ్ రేపు పెళ్లి చూపులమ్మా నీకు అన్నారు. అప్పుడు అంటే ఇంకా అలా బాబాయ్ అని చెప్పి అనుకున్నాను. ఇంకా వెంటనే ఆ నెక్స్ట్ డే పెళ్లి చూపులైనవి. జస్ట్ 1 మంత్కి మ్యారేజ్ అయిపోయింది. అసలు ఎందుకు అంత ఫాస్ట్గా నాకు పెళ్లి చేశారో కూడా నాకు అర్థం చేసుకోవడానికి కూడా అంత ఏజ్ కూడా లేదు, 16 ఇయర్స్కి. బట్ ఎందుకో జరిగింది, ఏం జరిగినా మంచిదే అన్నట్టే ఉండింది. బట్ పెళ్ళయింది, అయినా సరే నేను స్టిల్ కాలేజ్ కంటిన్యూ చేశాను. మేబీ అలా మాట్లాడి ఉండొచ్చు పెళ్ళి మాటల్లో. 2 మంత్స్ వెళ్ళాను. ఇంకా కెమిస్ట్రీ ఎగ్జామ్, ఫైనల్ ఎగ్జామ్ రాయాలి. నైట్ మా ఫాదర్ చనిపోయారు. సో అప్పుడు నాకు అర్థమైంది నాకు ఎందుకు అంత ఎర్లీగా పెళ్లి చేశారు. మా ఫాదర్కి ఏదో హెల్త్ ఇష్యూ వచ్చింది, అందుకే నాకు అంత తొందరగా పెళ్లి చేశారని చెప్పి. సో ఇక్కడ పూర్తిగా నా ఫ్రీడమ్ నాకు ఉంది. సో ఏం చదువుకోవాలన్నా ఎలా చేయాలన్నా అమ్మ వాళ్ళ ఇంట్లో అన్నీ ఉంది. బట్ అక్కడ ఇన్లాస్ ఇంటికి వెళ్ళిన తర్వాత టోటల్గా ఆపోజిట్గా ఉంది లైఫ్ అంతా కూడా. అంటే ఎలా ఉండిందంటే అది కొంచెం అంతా పోలీస్ డిపార్ట్మెంట్ ఫ్యామిలీ. సో మా హస్బెండ్ ఒక్కడే స్టీల్ ప్లాంట్, కానీ మా అమ్మగారు సబ్ ఇన్స్పెక్టర్, ఆడబిడ్డ భర్త సర్కిల్ ఇన్స్పెక్టర్, ఇదంతా పోలీస్ డిపార్ట్మెంట్. సో అందుకని ఏంటంటే చాలా స్ట్రిక్ట్ రూల్స్, రెగ్యులేషన్స్. ఇంకా ఫర్దర్ స్టడీస్ చదివిస్తారేమో అని చిన్న హోప్ ఉండేది నాకు, అంటే ఫర్దర్గా నేనేమైనా చదువుతానేమో అని. బట్ ఇంకా అంత హోప్ ఏమీ లేదు. బట్ ఇది మాత్రం ఒక ట్రామాలా ఉండిపోయింది నాకు. ఎందుకు ఇలా జరిగింది నా లైఫ్లో, నేను ఏదో చేయాలనుకున్నాను కదా, ఎందుకు ఒకసారి ఇంత మేజర్గా జరిగింది. ఇవేమైనా ఎవరికైనా షేర్ చేయడానికి కూడా, అంటే ఫాదర్ చనిపోయారు కాబట్టి మదర్తో ఏం చెప్పలేను, ఆవిడకి ఏం తెలియదు కూడా, చాలా ఇన్నోసెంట్ ఆమె. తర్వాత నాకు 3 బ్రదర్స్ అనమాట. వాళ్ళు కూడా చాలా 14, 12, 10 ఇయర్స్ వాళ్ళు కూడా. సో దానివల్ల ఏంటంటే ఎవరికి షేర్ చేసుకోవాలో తెలియక షిరిడి సాయిబాబా ఆ విగ్రహం దగ్గర కూర్చొని ప్రతిరోజు మాట్లాడుతుండేదాన్ని. సో ఇలా జరిగింది, ఎందుకు జరిగింది, ఏదో ఒక రోజుకి నాకు ఆన్సర్ వస్తుందని ఒక పెద్ద స్ట్రాంగ్ లోపల ఫీల్ అనమాట నాకు, ఆయనతో కూర్చొని అలా షేర్ చేసుకోవడం వల్ల. సో అలా ప్రతిరోజు షేర్ చేసుకుంటూ ఉండేదాన్ని. ఇలా జరుగుతున్న లైఫ్లో 21 ఇయర్స్ వచ్చేటప్పటికి నాకు 3 కిడ్స్, ఆపరేషన్ అయిపోయింది.
సో ఇంకా అక్కడి నుంచి లైఫ్ వేరే, పిల్లల్ని ఇంకా చూసుకోవడం, కొంచెం పెద్ద ఫ్యామిలీ, అత్తగారు, మామగారు, మరిది, ఆడబిడ్డ, నేను, భర్త, అందరం కూడా. సో ఏదైతే నా తర్వాత అబ్బాయి ఉన్నాడో ఆ అబ్బాయి కొంచెంకి 16 ఇయర్స్ రాగానే మా ఫాదర్ జాబ్ ఇచ్చారు. యాక్చువల్ స్టేట్ గవర్నమెంట్ జాబ్ అనమాట. సో లేబర్ డిపార్ట్మెంట్లో అబ్బాయికి జాబ్ ఇచ్చారు. సో అప్పుడు కొంచెం నాకు లైఫ్ కొంచెం స్టాండ్ బై అయింది. సో తను కొంచెం నాకు సపోర్టివ్ రోల్ తీసుకుని డెలివరీస్ చూడడం కానీ, ఒక ఫాదర్ రోల్ తీసుకుని నాకు అన్నీ చేయడం కానీ, తర్వాత ఒక బెస్ట్ ఫ్రెండ్స్ లాగా తమ్ముడు నేను ఒక బెస్ట్ ఫ్రెండ్స్లా ఉండడం కానీ, ఒక హ్యాపీ మూమెంట్స్ ఏమైనా ఉంటే తమ్ముడితోనే లైఫ్లో. అంటే న్యాచురల్గా సహజంగా ఒక అమ్మాయికి పేరెంట్స్ ఫస్ట్ ప్రయారిటీ ఉంటారు, తర్వాత పెళ్ళయ్యాక హస్బెండ్ ఫస్ట్ ప్రయారిటీ ఉంటారు, దాని తర్వాత కిడ్స్ ఉంటారు. సో అలా కాకుండా నా లైఫ్లో ఏంటంటే ఫస్ట్ ప్రయారిటీ మా బ్రదరే ఉండేవాడు ఎప్పుడు కూడా. ఎందుకంటే మేబీ ఆ అటాచ్మెంటు లైఫ్లో ఇన్ని అప్ అండ్ డౌన్స్ అయిన తర్వాత తను మళ్ళీ నాకు ఆ సపోర్టివ్ రోల్ ఇవ్వడం, దీనివల్ల ఏంటంటే తనే ఒక మేజర్ అయ్యింది లైఫ్లో. సో జాబ్ వచ్చింది, నాకు కిడ్స్ పుట్టారు, తను అన్నీ మంచిగా, అంటే నన్ను ఎంత బాగా చూస్తే ఇన్లాస్ ఇంట్లో నాకు అంత ఇది ఉంటుంది అనే ఒక దీంతోనే ఎక్కువ ఎఫర్ట్ పెట్టేవాడు అనమాట నాకు. సో తనకు కూడా 19 ఇయర్స్కి మాకు రిలేటివ్స్ అమ్మాయిని పెళ్లి చేస్తాం. ఎందుకంటే అమ్మ పూజలకు అవి పనికి రావట్లేదు అని చెప్పి ఇంట్లో అమ్మాయి ఉంటే పూజలు అవన్నీ చేయొచ్చని చేసాము. కొంచెం అన్నింటి నుంచి హ్యాపీగా లైఫ్ సాగుతుంది. నాకు కిడ్స్ కొంచెం పెద్ద అవుతున్నారు, 10 ఇయర్స్ పాపకి, 8, 6 ఇయర్స్ ఇద్దరు బాబులకి అట్లాగా. సో వాడికి కూడా ఒక బాబు పుట్టాడు, ఒక పాప పుట్టింది. సో ఆ టైంలో ఒక ఇష్యూ ఏంటంటే తనకి ఆల్ ఆఫ్ సడన్ బోన్ క్యాన్సర్ డిటెక్ట్ అయింది మా బ్రదర్కి. తనకి 26 ఇయర్స్ అనమాట. ఆ టైంలో డిటెక్ట్ అయింది. యాక్చువల్లీ అది కూడా అంత ఈజీగా ఏమీ డయాగ్నోస్ అవ్వలేదన్నమాట. ఒక 4 మంత్స్ అందరు డాక్టర్స్ తిరిగి చాలా టెస్టులు చేయిస్తే కానీ లాస్ట్లో తనకి బోన్ మ్యారో చేశాక అది డిటెక్ట్ అయింది మా బ్రదర్కి. సో ఇంకా అప్పటికి మా హస్బెండ్ 2001లో ఈ మెడిటేషన్ నాకు ఇంట్రడ్యూస్ చేయడము, నాకు ఇంత పెద్ద ఫ్యామిలీ, ఇన్ని బిజీ పనులు, ఇంత కిడ్స్ని చూసుకోవడం నేను చేయలేని ధ్యానం. ఆల్రెడీ నాకు చాలా విషయాల మీద అవగాహన ఉంది, నేను ఇంక ప్రత్యేకించి 1 గంట 2 గంటలు పెట్టి చేస్తే నా పనులు ఆగిపోతాయి అన్నట్టుగానే నేను ఆలోచించాను. కానీ ఏ రోజు కూర్చుని ఒక మెడిటేషన్ సిట్టింగ్ చేయడం కానీ, దాని గురించి తెలుసుకోవడం కానీ ఏ రోజు చేయలే. తను మాత్రం సిన్సియర్గా ప్రతిరోజు 1 అవర్ 1.5 అవర్ మెడిటేట్ చేయడము. అప్పుడు 2001లో మనకు అంత లిటరేచర్ కూడా లేదు. పత్రిజీ బుక్స్, కొంచెం చిన్న పాకెట్ బుక్స్ ఉండేవి. ఆ బుక్స్ తెచ్చుకొని తను చదువుకోవడం. తనలో కూడా చాలా చేంజెస్ వచ్చినాయి. యాక్చువల్గా చాలా ఎక్కువ కోపం తనకి ఈ మెడిటేషన్ చేయడం వలన, బుక్స్ చదవడం వలన తన్ని తానే రెక్టిఫై చేసుకుంటూ చేంజెస్ తనలో చూశాను. కానీ నేను ఒక కామన్ మ్యాన్ లానే ఆలోచించాను. బట్ ఎప్పుడైతే ఈ అబ్బాయి విషయం డిటెక్ట్ అయిందో డాక్టర్స్ ఇంక తను అంటే ఎక్కువ రోజులు బతకడం అని చెప్పారనమాట. అంటే తెలియడమే చాలా లేట్గా తెలిసింది. దానివల్ల ఏంటంటే మందులు పనిచేయలేదు, ప్లస్ అప్పటికి ఇంత మనకి ఆన్కాలజీ కూడా అంత డెవలప్ అయ్యలేదన్నమాట. సో దానివల్ల ఏంటంటే కొన్ని రోజులే అని చెప్పడం వలన చాలా వెతికామండి. అంటే ఎవరు ఏం చెప్పినా చేశాను. ఎవరు ఏం చెప్పినా ఇది జరుగుతుంది, ఇలా చేస్తే బతుకుతాడంటే అవన్నీ మెథడ్స్ కూడా ఆల్మోస్ట్ ఫాలో అయ్యాం. కానీ ఎక్కడా దానికి సంబంధించి నాకేమీ రిజల్ట్ రాలేదు. 2003 ఒకరోజు మా హస్బెండ్ చెప్పారనమాట, డాక్టర్ గోపాలకృష్ణ అని పత్రికారి దగ్గర ఇలా మెడిటేషన్ నేర్చుకుని, పత్రికారు చెప్పిన దీని మీదకి ఆయన అండమాన్ వెళ్ళి ఫ్యామిలీతో ఒక 2 ఇయర్స్ అక్కడ మెడిటేషన్ స్ప్రెడ్ చేసి అప్పుడే జస్ట్ వైజాగ్ వచ్చి ఒక హాస్పిటల్ ఎస్టాబ్లిష్ చేశారు. ఆయన ఎంబీబీఎస్ డాక్టరు, బేసికల్గా డాక్టర్ అని చెప్పారు. సో అక్కడికి తీసుకెళ్దాము, సో ఆయన ఏమైనా ఈ మెడిటేషన్తో ఇది చూస్తారేమో అని చెప్పి ఒక హోప్ ఇచ్చారు. కానీ నాకు సర్వసాధారణంగా మనకి లాజికల్ మైండ్ ఉంటుంది, ఇంతమంది డాక్టర్స్ దగ్గరికి వెళ్ళాం అంటే ఈయన ఒక్క ఎంబీబీఎస్ డాక్టరే, స్పెషలైజేషన్ లేదు. ఎంతోమంది స్పెషలైజేషన్ ఉన్న డాక్టర్స్ దగ్గరికి చాలా లాంగ్ తీసుకుని వెళ్ళాం తన్ని. అంటే ఎలా అంటే జస్ట్ తన్ని కాకుండా ఫైల్ కూడా తీసుకొని తిరుగుతూ ఉండేదాన్ని. 2-3 సార్లు తిరిగితే డాక్టర్స్ చిరాకు పడిపోయేవారు, ఫైల్ పట్టుకొని తిరిగితే మారిపోద్ది ఏంటమ్మా అనేవారు అనమాట. సో అందుకని ఏంటంటే నేను లోపల అంత యాక్సెప్టెన్సీలో లేను తీసుకెళ్ళడానికి కూడా. కానీ మా హస్బెండే తనే ఇనిషియేషన్ తీసుకొని నన్ను తమ్ముడిని జస్ట్ ఇంకో 2 సపోర్ట్ తీసుకుని వెళ్ళాము. సో బేసిక్గా అప్పటికి ఏంటంటే 28 kgs దగ్గర వెయిట్ రెడ్యూస్ అయిపోయాడు. హెయిర్ అంతా ఫాల్ అయిపోయి తన్ని మనమే సపోర్ట్ చేసి పట్టుకోవాలి.
కూర్చోబెట్టాలి, అలాంటి కండిషన్లో ఉన్నాడు. సో 6 months బేబీ వాడికి, 3 years కిడ్ అనమాట. సో ఇంకా అలా డాక్టర్ జీకే గారిని మొట్టమొదటిసారిగా నేను కలవడం జరిగింది. ఇంకా అప్పటికి కూడా ఒక పరీక్ష ఏంటంటే వెంటనే కలవడం అవ్వలేదు. సో ఆయన ఆపరేషన్లో ఉన్నారు, మమ్మల్ని వెయిట్ చేయమని చెప్పారు. ఫస్ట్ ఫ్లోర్ అంతా ఒక నర్సింగ్ హోమ్ అండి, 25 beds హాస్పిటల్. అది కింద ఒక ల్యాబు, ఒక మెడికల్ షాపు, పైన సెకండ్ ఫ్లోర్ అంతా కూడా ప్యూర్ మెడిటేషన్తో పిరమిడ్స్ హ్యాంగ్ చేసి మంచిగా పత్రిజీ మ్యూజిక్ అట్లా టీవీలో 24 గంటలు రన్ అవుతూ ఉండేది. ప్రతి బెడ్ దగ్గర గ్రోయింగ్ ప్లాంట్స్ పెట్టి హయ్యెస్ట్ ఎనర్జెటిక్ వైబ్రేషన్ కలర్స్ ఉన్న కర్టెన్స్, బెడ్షీట్స్ వాడి, సో అక్కడ ఆయన ప్యూర్ మెడిటేషన్తోనే కౌన్సిలింగ్స్ చేస్తూ పత్రిజీ కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎక్స్ప్లోర్ చేస్తూ వాళ్ళతో స్పెండ్ చేస్తూ ఉండేవాళ్ళు. అది అట్మాస్ఫియర్. కానీ ప్రతి బెడ్ మీద పిరమిడ్ హ్యాంగ్ చేసి ఉండడము, వాల్స్ నిండా కొటేషన్స్, వీ క్రియేట్ అవర్ ఓన్ రియాలిటీ, మనం బాధపడుతున్నామంటే మన అజ్ఞానమే దానికి కారణం అని, అలా వాల్స్ నిండా కొటేషన్స్ ఉండడం వల్ల మేబీ జస్ట్ ఒకసారి హాల్లోకి ఎంటర్ అవ్వంగానే నాకు లోపల ఈ 4-5 months నుంచి ఈ అబ్బాయితో తిరగడం, స్ట్రగుల్, నిద్ర లేకపోవడం, ఫుడ్ లేకపోవడం, బాడీ చాలా లో ఎనర్జీ వెళ్ళిపోవడం, దానివల్ల ఏంటంటే ఒక్కసారి ఆ సఫరింగ్ అంతా, ఆ స్ట్రెస్ అంతా ఎవరో చేయి పెట్టి ఇట్లా తీసినట్టు ఆ హాల్లో అడుగు పెట్టంగానే ఒక మంచి ఎక్స్పీరియన్స్ అయ్యాను నేను. చాలా లోపలికి తీసుకోగలిగాను అనమాట. मैं पर्सनली आपको बताती हूँ. సో అలా ఎప్పుడైతే ఫీల్ అయ్యానో సంథింగ్ ఈజ్ దేర్ అనిపించింది ఆ క్షణం నాకు. ఇంకా లోపలికి వెళ్ళి ఒక బెడ్ మీద మా బ్రదర్ని పడుకోబెట్టమంటే పడుకోబెట్టాము. అప్పుడు కూర్చున్నాం. ఇంకా ఒక 4-5 బెడ్స్ మీద కూర్చొని మెడిటేట్ చేస్తున్నారు. మా హస్బెండ్, నేను, మిగతా 2 కూడా మెడిటేషన్ కూర్చున్నాం. సో కూర్చున్న తర్వాత ఒక మేడం వచ్చి, ఇందాక నేను మిమ్మల్ని ఇలా తట్టి లేపినట్టు ఆవిడ కూడా నన్ను ఇలా తట్టి లేపారు. లేవంగానే నేను జస్ట్ అప్పుడు ఇలా ఇవన్నీ ఏమీ చేతులు పెట్టుకోవాలి అలా ఏం తెలీదు, కళ్ళ మీద చేతులు పెట్టుకోవాలి ధ్యానంలోంచి లేవంగానే అలా ఏం తెలీదు. జస్ట్ ఇలా లేంగానే నేను ఇలా చూస్తున్నాను మా బ్రదర్ ఎక్కడున్నాడు అని చెప్పేసి. ఎందుకంటే నేను ఒక 1/2 hour కూడా ఆయన వదిలి ఉండను. యాక్చువల్గా తనకి సపోర్టివ్గా నేను ఉంటాను. చూడంగానే తను చాలా ప్రశాంతంగా ఆ పిరమిడ్ కింద 2 చేతులు ఇలా పెట్టుకుని పడుకుని చాలా ప్రశాంతంగా, ఈ లోపల ఆవిడొచ్చి, మీరు మొట్టమొదటిసారి అన్నారమ్మా, మీరు 3 గంటల 16 నిమిషాలు కూర్చున్నారు ధ్యానంలో అన్నారు. సో ఫస్ట్ ఎట్ ఏ స్టెచ్ 3 hours 16 minutes మెడిటేషన్ చేసామన్నమాట ఆ రోజు. సో అయితే నేను 2-3 సార్లు అడిగాను, ఈ 3 hours మా బ్రదర్స్కి ఏమైనా కాఫ్ వచ్చిందా, ఆయాసం వచ్చిందా, ఏమైనా డిస్టర్బ్ అయ్యాడా అని అడిగితే, అసలు లేదండి, మీరు ఎలా పడుకోబెట్టారో తను అలానే ఉన్నాడు అని. అంటే చాలా మిరాకిల్ అనమాట. ఎందుకంటే అసలు అంతసేపు తను పడుకోలేడు, మనం లేచి తిప్పాలి, చెయ్యాలి, వాటర్ కొంచెం కొంచెం ఇవ్వాలి. సో అదొక పెద్ద మిరాకిల్ నాకు చాలా. నేను ఒకేసారి 3 hours మెడిటేట్ చేయడం, తను ఏ కాన్సిక్వెన్సెస్ లేకుండా తను అలా పడుకోవడం, నేను లోపలికి ఎంటర్ అవ్వగానే ఒక బ్లిస్ నేను ఎక్స్పీరియన్స్ చేయడం వలన నాకు చాలా ఏదో ఉంది. సో ఇప్పుడు నేను ఎవరినైతే కలుస్తున్నానో ఆయన నార్మల్ పర్సన్ కాదు. సో నేను ఖచ్చితంగా తనకి జీవితాంతం రుణపడి ఉంటాను. సో ఏదైతే ఇవాళ నేను తెలుసుకుంటానో నా లైఫ్ లాంగ్ నేను దానికి గ్రాటిట్యూడ్గా ఉండి, సో అదే నేను ఎప్పుడు చేస్తానని నాకు నేను లోపల ఒక డెసిషన్ తీసుకుని, అంత తాడే మాస్టర్ అంటున్నారు, ఎన్లైట్ అని అంటున్నారు, సో ఏదైనా చేస్తారేమో మా తమ్ముడికి. సో అంటే సహజంగా గురువులు అనగానే మనకి ఎలా అనిపిస్తుంది, సహజంగా ఏదైనా గురువు దగ్గరికి వెళ్ళాము అంటే మనకి ఏదైనా సఫరింగ్ ఉంటే వాళ్ళ వలన పోతుంది కదా అనేది ఒకటి ఉంటుంది కదా లోపల, అలా అని చెప్పి నేను వెళ్ళాను. 5 reports అన్నీ ఆయన విన్ని రిపోర్ట్స్ ఉండేవన్నమాట. సో ఆయన వచ్చారు బయటికి, మా హస్బెండ్ రిపోర్ట్స్ అన్నీ పట్టుకొని నేను ఆయన వెళ్ళాను. నేను బ్యాక్ నించున్నాను, ఈయన ఫ్రంట్ నించున్నారు. ఆయన అసలు తలెత్తి కూడా చూడలేదు, జస్ట్ రిపోర్ట్స్ ఇలా చేతిలోకి తీసుకుని టగటగా అన్నీ ఇలా చూసేసి, ఓకే బోన్ మ్యారో 4th stage, ఓకే నో హోప్, ఇవన్నీ ఇలా గడగడ చదివేసి, సో తల దించుకునే, మంత్రాలకి చింతకాయలు కాలే కాలం కాదు మేడం అన్నారనమాట. నేను చాలా షాక్ అయిపోయాను. నేను లోపల అనుకున్నాను ఆయన ఏదైనా చేసి సంహౌ బ్రదర్కి ఏదైనా చేస్తారని అనుకున్నాను కదా, వెంటనే ఆయన ఇలా అన్నారనమాట. అరే నేను లోపల అనుకున్నది దీనికి ఎలా తెలిసింది అని నేను ఫీల్ అయ్యాను ఒక నిమిషం. సో మళ్ళీ ఇమీడియట్గా ఇట్స్ ఓకే, ఏం చేస్తాడు ఈ అబ్బాయి అని అడిగితే, ఇలా గవర్నమెంట్ జాబ్ చేస్తాడు, ఒక 1 year లీవ్ పెట్టించేసి ఈ హాస్పిటల్లో అడ్మిట్ చేయండి అని చెప్పారు ఆయన. సో 1 year లీవ్ పెట్టించి జాయిన్ చేయండి అన్న ఒక మాటే నిజంగా నేను ఇవాళ ఇలా ఉండేటట్టు చేసింది, ఆ ఒక్క మాట. సో ఎందుకంటే
ఏ హాస్పిటల్కి వెళ్ళినా ఒక 1 మంత్ 2 మంత్ అలా దాదాపు 7-8 మంది డాక్టర్స్ చెప్పారు. సో అందుకని ఏంటంటే ఒక సంవత్సరం మా బ్రదర్ బతుకుతాడు అనే ఒక హోప్ అయితే ఆ రోజు ఆయన మాటల ద్వారా నాకు వచ్చింది. కాకపోతే ఇంకా ఆయన వైఫ్కి తెలీదు ఈ అబ్బాయికి ఇలా అంటే వేరే టీబీ అని చెప్పామన్నమాట. తను చనిపోతాడని అలా అని అమ్మాయికి చెప్పలేదు, వాళ్ళ ఇన్లాస్కి కూడా తెలియదు అనమాట. సో అందరూ ఏంటంటే ఇంత సిటీలో ఇన్ని హాస్పిటల్స్ ఉండగా ఇవన్నీ వదిలేసి అక్కడెక్కడో కొంచెం రిమోట్ ఏరియాలో ఉన్న హాస్పిటల్ ఎందుకు జాయిన్ చేశారు, క్వశ్చన్స్ ఉంటాయి కదా పీపుల్ అందరివి కూడా. సో అలా అడుగుతున్నప్పుడు ఇంకా వాడికి ఆన్సర్ చేయాలి కాబట్టి, సో ఆ రోజు కాదండి నెక్స్ట్ డే తీసుకొస్తాము, ఇంట్లో ఎవరికి చెప్పలేదని తీసుకొచ్చి అందరినీ కూర్చోబెట్టి ఈ విషయం చెప్పి అప్పుడు మళ్ళీ తీసుకుని వెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేశాను. సో ఆ రోజు నుంచి నేను ప్రతిరోజు 6 to 8 hours మెడిటేట్ చేసేదాన్ని, హోల్ నైట్స్ పడుకోకుండా. సో మార్నింగే కరెక్ట్గా 5 o'clock వరకు మెడిటేట్ చేసి ఒకసారి శవాసనం వేసి వెంటనే నేను పిల్లలకి అన్నీ చేసుకుని 10 o'clockకి అన్నీ పంపించి చూసుకుని క్యారియర్ పట్టుకొని బ్రదర్ దగ్గరికి వెళ్ళేదాన్ని హాస్పిటల్కి. సో అలా వెళ్ళేదాన్ని అనమాట. అలెక్సా స్టాప్ ఇట్, అలెక్సా స్టాప్ ఇట్. సో ఆ విధంగా నా జర్నీ అనేది స్టార్ట్ అయింది మెడిటేషన్ మా బ్రదర్ ద్వారా. సో తను నాకు అంటే ఒక వెహికల్గా అంటే తన ద్వారానే నేను ఈ ధ్యానంలోకి రావడం జరిగింది. 6 hours 8 hours ప్రాక్టీస్ చేస్తూ, ఎందుకంటే తెలుసుకోవాలి ఎలా అసలు జరుగుతుంది అనేది తెలియాలి కాబట్టి, ప్లస్ నేను చాలా పెయిన్ఫుల్తో వచ్చాను కాబట్టి, అంత సఫరింగ్ ఉంది కాబట్టి 6 hours కంటిన్యూస్గా చేయడం. సో మార్నింగ్ లేచిన దగ్గర నుంచి ఇంకా ఏం నేర్చుకోవాలి, ఎలా నేర్చుకోవాలి అనేది ఒక పాత్రలో వెళ్తూ, సో అలా మా బ్రదర్కి తీసుకుని వెళ్తే కొన్ని రోజులు అయిన తర్వాత సారు అంటే యాక్చువల్గా ఇంకొక విషయం కూడా మా హస్బెండ్ అడిగారు, ఏమైనా ఫీజు అది పే చేయాలా ఇలా మెడిటేషన్ అది నేర్పించడానికి, ఇలా హాస్పిటల్లో అడ్మిట్ చేసుకోవడానికి అంటే ఆయన ఏ ఫీజు పే చేయాల్సిన అవసరం లేదు, అంతా ఫ్రీగానే చెప్తాము, ప్లస్ ఫుడ్ కూడా మీరు ఇంటి దగ్గర నుంచి తీసుకురావద్దు, మా ఇంట్లో నుంచే వండి పెడతామని చెప్పారనమాట. సో అది ఒక చాలా అద్భుతం అనిపించింది. సో ఇంత కమర్షియల్గా హాస్పిటల్స్ ఉన్న ఈ రోజుల్లో ఎవరు ఇంత 1 year జాయిన్ చేసుకుని ఇంత ఫ్రీ సర్వీస్ చేస్తారు అని అదొకటి అనిపించింది నాకు. సో అలా ఈ జర్నీ నెమ్మదిగా సాగుతున్నప్పుడు 2 months అట్లా 40 days అయ్యేటప్పటికి తనంతట తను లేచి కూర్చోవడం, జస్ట్ మా సపోర్ట్ లేకుండా కూర్చోవడం, జస్ట్ ఒక 1/2 hour 40 minutes మెడిటేట్ చేయగలగడం, బాడీ తనకు సహకరించడం. 3 months అయ్యేటప్పటికి తన చేతితో తను ఫుడ్ తినేవాడు, ఫుడ్ ఇస్తే అలా 6 months అయ్యేటప్పటికి మొత్తం లేచి హాస్పిటల్ అంతా తిరగడం, తను స్నానం చేయడం, తన పనులు తను చేసుకోవడం అనేది స్టార్ట్ అయిందనమాట. సో అలా ఖచ్చితంగా ఆయన చెప్పిన 1 year అయ్యేటప్పటికి తను తిరిగి నార్మల్గా అయ్యి ఆఫీస్ జాయిన్ అయ్యాడు అనమాట మా బ్రదర్. సో అలా ఏదైతే ఒక లైఫ్లో అంటే ఒకటి మాకే ఒక విట్నెస్గా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చేశామో, రిమైనింగ్ బ్రదర్స్, మా తోటికోడలు, మరిది, ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఒకేసారి నాన్ వెజ్ మానేసి మెడిటేషన్లోకి వచ్చారు. ఈవెన్ దో కిడ్స్తో సహా, పాప బాబులతో సహా ఇమీడియట్గా నాన్ వెజ్ మానేసి మెడిటేషన్ వాళ్ళంతా స్టార్ట్ చేశారనమాట. సో అలా మేము మెడిటేషన్ అనేది చాలా సీరియస్గా తీసుకుని, అంటే ఏ రోజైతే మెడిటేషన్ నేర్చుకున్నామో ఆ రోజే మేము సర్వీస్ కూడా స్టార్ట్ చేసాం. అంటే కొంత మెడిటేషన్ చేసి లేకపోతే కొంత ఇలా చేసి కాకుండా అప్పటి నుంచి కూడా సర్వీస్ చేయడము, ఏం ప్రోగ్రామ్స్ అయినా పత్రికారు వచ్చినా ఆ ప్రోగ్రామ్ అన్నీ చేయడం, హస్బెండ్, నేను, పిల్లలు. ప్లస్ ఇంకొక విషయం ఏంటంటే పత్రిజీతో ఏ ట్రెక్కింగ్స్ అయినా కూడా ఎంత లాంగ్ ట్రెక్కింగ్స్ అయినా పిల్లల్ని తీసుకుని వెళ్ళిపోయేవాళ్ళం. పిల్లల్ని స్కూల్ లీవ్ పెట్టించి సో సార్తో ట్రెక్కింగ్స్ తిరగడము, ఆ నేచర్లో ఉండడము, 1200 మంది 1300 మందితో ఒక్కొక్క ట్రెక్కింగ్ ఆర్గనైజ్ చేసేవారు సార్తో. సో అలా పిల్లల్ని తీసుకుని వెళ్ళి ఆ ఫారెస్ట్లో అలా డీప్ మెడిటేషన్ చేయడము. సో అక్కడ ఫుడ్ ఉంటే తినడము, లేకపోతే డ్రై ఫ్రూట్స్ పిల్లలకి పెట్టి అలా ఉండడము. సో ఆయన ఫ్లూట్ వాయిస్తూ 16-17 kilometers ఫారెస్ట్ డీప్ లోపల సార్తో ట్రెక్కింగ్స్ వెళ్ళేవాళ్ళం అనమాట. సో అలా ఒక 2-3 ట్రెక్కింగ్, సో అలా చేస్తూ ఎంతో చక్కగా మా పిల్లలు కూడా ఆ దీంట్లోనే, అంటే ఆ వెజిటేరియన్ డైటు, సత్సంగ్స్, గ్రూప్ మెడిటేషన్స్, నైటు సీనియర్ మాస్టర్స్ వచ్చినప్పుడు ఇట్లా సజ్జన సాంగత్యం జరుగుతున్నప్పుడు అట్లా పిల్లలు నిద్ర వస్తే పడుకోవడం, లేకపోతే వినడం. అంటే పూర్తిగా ఇంకా లైఫ్ అంతా ఇంకా పిల్లలకి వేరే ఫ్రెండ్స్, వేరే సర్కిల్ అలా లేకుండా స్పిరిచువల్ ఫ్యామిలీసే.
ఇప్పుడు ఎలా అయితే మీరందరూ కిడ్స్కి అంతా చిన్నప్పటి నుంచి ఇంట్రడ్యూస్ చేయాలి పిరమిడ్ ఇవన్నీ ఎలా అనుకుంటున్నారో అది చాలా సహజంగా మేమేమీ అనుకోకుండానే జరిగిపోయిందనమాట. ఇంక మార్నింగ్ లేస్తే అదే వరల్డ్లో తిరుగుతూ ఉండేవారు ఒక ఫ్యామిలీస్ పిల్లలు. సో ఎవరు వచ్చినా నైట్ అంతా కూర్చోవడం, ఆ సత్సంగం చేయడం అలా స్టార్ట్ అయింది. సో ఎప్పుడైతే నాకు కూడా చిన్నప్పటి నుంచి ఒక డాక్టర్ అయ్యి ఏదైనా చేయాలన్న ఒక ప్యాషను, ప్లస్ డాక్టరు ఆయన కూడా ఒక డాక్టర్ అవ్వడము, అందులో మా బ్రదర్కి ఒక హెల్త్ ఇష్యూతో నేను రావడం వల్ల నేను ఆ సబ్జెక్ట్కి బాగా కనెక్ట్ అయ్యాను. సో కనెక్ట్ అవ్వడము నేనేమనుకున్నానంటే, సో మా టోటల్ ఫ్యామిలీ మేము సఫర్ అయ్యాం మా బ్రదర్ వలన. సో ఎంత సఫర్ అయ్యామన్నది మాకు తెలుస్తుంది మేము ఆ టైంలో. సో అలా ఎంతోమంది ఉండొచ్చు ఎన్నో ప్రాబ్లమ్స్తో, నాట్ ఈవెన్ హెల్త్ ఇష్యూ, చాలా రిలేషన్స్లో కానీ కిడ్స్తో కానీ లేకపోతే ఒక ఫినాన్షియల్ ఇష్యూస్తో కానీ. బట్ అన్నింటికీ కూడా ధ్యానం ద్వారా ఎంతో అద్భుతంగా ఆధ్యాత్మిక గుళికలు లేదా స్పిరిచువల్ టాబ్లెట్స్ అని ఒక 550 కాన్సెప్ట్స్ని ఆయన డిజైన్ చేయడం జరిగింది, ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఇదిగా అనమాట. సో వీటిని లైఫ్ లాంగ్ నేను స్ప్రెడ్ చేయాలి. సో ఎందుకంటే మేమంతా సఫరింగ్లో నుంచి ఈరోజు ఇంత హ్యాపీగా ఇంత హెల్తీగా ఉన్నాం కాబట్టి నాకు తెలిసినంత వరకు అట్లీస్ట్ కొంతైనా నేను చేయగలిగితే, ఇంత పెద్ద యజ్ఞం జరుగుతుంది పత్రిసి, ఒక సింగిల్ పర్సన్గా స్టార్ట్ అయ్యి కొన్ని లక్షల మందికి కొన్ని ఇంచుమించు ఒక 40 దేశాల్లో మనం దీన్ని ఎస్టాబ్లిష్ చేసాం. సో లాస్ట్ 40 ఇయర్స్లో పిఎస్ఎస్ మూమెంట్ని. సో ఈ మూమెంట్లో ఒక 25 ఇయర్స్ నుంచి మా జర్నీ జరుగుతుంది. సో అందుకని ఏంటంటే మనకు తెలిసింది మనం ప్రతి వాళ్ళకి పంచుతూ, ఆ ట్రావెల్ చేస్తూ, మనం ప్రతిరోజు కొత్త విషయాలను తెలుసుకుంటూ, తెలిసింది 10 మందికి పంచుతూ వెళ్ళాలి అనేది ఒక డెసిషన్ తీసుకున్నాను కనుక దాంట్లో భాగంగానే నేను నా ట్రావెల్ చేస్తూ. సో ఏ రోజు నాకు ఏ వర్క్స్కి కిడ్స్ అడ్డు రాలేదు, వాళ్ళ స్టడీస్ అడ్డు రాలేదు, ఇంట్లో అత్తగారు మామగారు ఉన్నారు, ఇది ఏ వర్క్ ఆ వర్కే సెర్చ్ చేసుకుంటూ వచ్చాను నేను. సో ఈ రెస్పాన్సిబిలిటీ చేయలేదు, సో ఇది నేర్చుకోవడం వల్ల ఇంకా ది బెస్ట్గా చేయగలిగాను. సో ధ్యానం నా లైఫ్లో ఉండడం వలన, సో దాంతోపాటు విజ్డమ్ని కూడా నేను కరెక్ట్గా తీసుకోవడం వలన ఏది కూడా ఇది బ్యాలెన్స్ చేయలేకపోయాను, సో ఇక్కడ ఇది పెండింగ్ ఉండిపోయింది అనేది లేకుండా, సో అన్నీ మల్టీ టాస్క్గా చాలా చక్కగా అద్భుతంగా చేయగలిగాను కేవలం ధ్యానం వలన, ఈ ఆధ్యాత్మిక జ్ఞానం వలన. సో కాబట్టి దాన్ని అందరికీ తెలియజెప్పాలనే ఉద్దేశంతోనే నేను ఈ ట్రావెల్ అనేది స్టార్ట్ చేశాను. ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్. సో ఇకపోతే స్పిరిచువల్ టాబ్లెట్స్ గురించి ఏవి చూశారు. సో రియల్లీ నాకు చాలా ఇన్స్పిరేషన్, పత్రిజీతో నాకు చాలా ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి. సార్ని ఫస్ట్ కలిసినప్పుడు ఆయన చాలా బాగా నాకు ఒక పర్సనల్గా ఒక లెసన్ టీచ్ చేశారు ఆయన. సో దాని తర్వాత ఎన్నో ట్రెక్కింగ్స్, ఎన్నో ప్రోగ్రామ్స్లో ఇంటరాక్షను, సో సర్వీస్లో ఉండడం, ఆయన వచ్చినప్పుడు ఆ లెసన్స్ నేర్చుకోవడం అనేది. బట్ మాకు బాగా దగ్గరగా మేము అదే ఊళ్ళో ఉండడం వలన డాక్టర్ జీకేతో ఎక్కువ ఇంటరాక్షన్ ఉండేది. సో సత్సంగాలు కానీ ప్రోగ్రామ్స్ చేయడం కానీ, జస్ట్ కేవలం ఆ ఇంటర్మీడియట్ ఏదైతే నాది డిస్కంటిన్యూ అయిపోయింది ఎడ్యుకేషను, దాంతోనే నేను అలా ఆపేసినా కూడా ఈ స్పిరిచువల్ విజ్డమ్ ఉండడం వలన సో నేను ఎంత అంటే ట్రెమెండస్గా నేను ఒక ట్రాన్స్ఫర్మేషన్ జరిగి నేను ఖచ్చితంగా అన్నీ చేయగలిగాను, అర్థం చేసుకోగలిగాను. దీని అంతటికీ నేను ఆయన గమనించి నేర్చుకున్న జ్ఞానమే, ఆయన ద్వారా వచ్చిన జ్ఞానమే అన్నమాట. సో హీఈస్ రోల్ మోడల్ ఫర్ మీ. సో అన్నమాట నేను దగ్గరగా చూడటం వలన. సో ఏంటంటే ఒక మహా అయితే ఒక 1.5 hour 2 hours పడుకుంటారు ఆయన పర్ డేలో. సో కింద నర్సింగ్ హోము, పైన స్పిరిచువల్ విజ్డమ్ షేర్ చేయడము. ఒక 5 yearsలో హాస్పిటల్ క్లోజ్ చేసి కంప్లీట్గా ఇంకా తన లైఫ్ అంతా కూడా ధ్యాన ప్రచారం కోసం ఎక్కడికి ఏ కంట్రీ వెళ్ళాలన్నా ఆ కంట్రీకి వెళ్ళిపోవడం ఫ్యామిలీతో, అక్కడ మెడిటేషన్ స్ప్రెడ్ చేయడం, అలా ప్రతిరోజు ఒక కొత్త విషయాన్ని తెలుసుకోవడం, డౌన్ టు ఎర్త్ ఉండడం. ఎక్కువ జ్ఞానం తెలుసుకున్న కొద్దీ అంత వినయంగా ఉండడం, ఎక్కువ జ్ఞానం తెలుసుకుంటున్న కొద్దీ కూడా అంత సరెండర్ అయి ఉండడం, ఆ డౌన్ టు ఎర్త్ ఉండడం, ఏ స్థాయికి తగ్గట్టు ఆ స్థాయి వాళ్ళకి చెప్పడం, ఏం చెప్పినా తను వినడం. సో ఇవన్నీ నాకు చాలా అద్భుతంగా అనిపించింది అనమాట. సో తను ఏం చెప్తున్నారో అదే తను చేయడం అనేది నేను చాలా బాగా చూశాను ఆయన విషయంలో. సో స్పిరిచువల్ టాబ్లెట్స్ అనేది నార్మల్గా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ డెఫినేషన్ ప్రకారము ఒక హ్యూమన్ ఫిజికల్లీ, మెంటల్లీ, సోషల్లీ, స్పిరిచువల్లీ ఈ 4 levelsలో హెల్దీగా ఉంటేనే వాళ్ళు హెల్దీ పర్సన్ అని చెప్పి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ డిక్లేర్ చేస్తుంది.
బట్ అలా 4 లెవెల్స్లో మనం హెల్తీగా ఉండడానికి మెడిటేషన్ మనకి చాలా హెల్ప్ అవుతుంది. సో ఆ మెడిటేషన్ ద్వారా ఆ ఎక్కడైతే మనలో ఆ విజ్డమ్ లెవెల్లో బ్లాక్స్ ఉంటాయో, ఎనర్జీ లెవెల్లో బ్లాక్స్ ఉంటాయో, వాటిని చాలా ఈజీగా మనం ఓవర్కమ్ చేయడానికి స్పిరిచువల్ టాబ్లెట్స్ విజ్డమ్ మనకు ఉపయోగపడుతుంది. నార్మల్గా అలోపతి మెడిసిన్ కానీ, రేకీ కానీ, ఫ్లవర్ థెరపీ కానీ, ప్రాణిక్ హీలింగ్ కానీ, ఆయుర్వేదం కానీ, హోమియోపతి కానీ, ఇలా అదర్ ఆల్టర్నేట్ మెడికల్ థెరపీస్ అన్నీ కూడా మనకి ఫిజికల్ బాడీ మీద మహా అయితే ఒక 10% మెంటల్ బాడీ మీద వర్క్ అవుతాయి. బట్ మిగతా ఏది కూడా ఆ మూలం నుంచి మనకి డిసీజ్ అనేది తగ్గడం అనేది జరగదు ఈ మెడిసిన్స్ అన్నింటి వలన. అందుకని ఇందాకలా మనం ఏవి చూస్తున్నప్పుడు ఒక కొటేషన్ ఉంది, స్పిరిచువల్ ఇంటెలెక్ట్ ఈజ్ ద రూట్, ఫిజికల్ హెల్త్ ఈజ్ ద ఫ్రూట్. స్పిరిచువల్ ఇంటెలెక్ట్ ఈజ్ ద రూట్ అంటే ఆ రూట్ నుంచి మనం ఆధ్యాత్మికంగా నేర్చుకోగలిగితే ఫిజికల్ హెల్త్ అనేది ఆ ఫ్రూట్ అనేది చాలా బాగా మనం తీసుకోవచ్చు అనే ఒక కొటేషనే అదనమాట. సో స్పిరిచువల్ టాబ్లెట్స్ అన్నీ కూడా ఇంటెలెక్ట్ సోల్ మీద వర్క్ చేస్తాయి. లైక్ ఒక ఎగ్జాంపుల్ ఉంది, ఒక నది ఉంది, నది పక్కన ఒక పెద్ద చెట్టు ఉందనుకుంటే, సో ఆ చెట్టు తాలూకా నీడ ఆ వాటర్లో పడుతూ ఉన్నప్పుడు ఆ చెట్టుకి ఏదైనా మనం చెయ్యాలి అన్నప్పుడు ఆ నీడ మీద మనం చేస్తే చెట్టు ఎప్పుడు కూడా బాగుపడదు. ఆ షాడో మీద మనం వర్క్ చేస్తున్నాం. ఇప్పుడు మనం చేసే మెడిసిన్ థెరపీస్ అన్నీ కూడా ఫిజికల్ బాడీకి ఏదైతే మనం మెడిసిన్ అంతా ఇస్తున్నామో జస్ట్ ఆ షాడో మీద ఇస్తున్నట్లు లెక్క. సో దానికి ఎక్కడ వర్క్ చేయాలంటే ఆ రూట్ ఎక్కడైతే ఉందో నది పక్కన ఉన్న రియల్ చెట్టు మీద మనం వర్క్ చేయాలి. సో అలా వర్క్ చేసినప్పుడే అక్కడ అది వర్కౌట్ అవుతుంది. లైక్ ఇప్పుడు చూడండి, ఆ తెర మీద మనం ఒక మూవీ ప్లే చేయాలనుకున్నాం అనుకోండి, సో జస్ట్ ఒక కెమెరాలో నుంచి దాన్ని నెగిటివ్ దాంట్లో నుంచి వేస్తాం, బట్ తెర మీద కరెక్షన్ చేయలేం. నెగిటివ్లో కరెక్షన్ చేస్తేనే తెర మీద ఉన్న మూవీ కరెక్షన్ జరుగుతుంది. సో అలా ఏంటంటే మన లోపల ఏవైతే రూట్ ఉండిందో ఆ రూట్ దగ్గర కనుక మనం కరెక్షన్స్ చేయగలిగితే ఫిజికల్ హెల్త్ అనేది మనకి చాలా బాగా వస్తుంది. బట్ ఆ రూట్ దగ్గర వర్క్ చేయడమే స్పిరిచువల్ టాబ్లెట్స్ వర్క్ చేస్తుంది. సో అది స్పిరిచువల్ టాబ్లెట్స్ అంటే. సో దీంట్లో అన్ని చిన్న చిన్న కాన్సెప్ట్స్గా చేయబడ్డాయి. సో దీంట్లో ఇవాళ ఫ్లయర్లో వీళ్ళు ఇచ్చిన కొటేషన్ ఏంటంటే 3 రీజన్స్ ఆఫ్ ఇల్నెస్. సో 3 రీజన్స్ ఆఫ్ ఇల్నెస్ అనేది ఒక 3 టాబ్లెట్స్, దాంట్లో 3 సిరీస్లో ఒక చిన్న కాన్సెప్ట్ అనమాట. అంటే ఒక హ్యూమన్ తాలూకా ఆల్ హెల్త్ ఇష్యూస్కి, ఫినాన్షియల్ ఇష్యూస్కి, రిలేషన్స్ ఇష్యూస్కి 3 రకాల కారణాలని మనం వర్గీకరించడం జరిగింది. సో అందులో ఏంటంటే ద ఫస్ట్ వన్ ద అన్సైంటిఫిక్ అన్వాంటెడ్ ఫుడ్ హ్యాబిట్స్, అన్సైంటిఫిక్ అన్వాంటెడ్ థాట్ ప్యాటర్న్, అన్వాంటెడ్ అన్సైంటిఫిక్ హ్యూమన్ రిలేషన్స్. సో ఈ మూడింటి వల్లనే ఎవరికైనా ఎలాంటి ఇబ్బంది అయినా వస్తుంది. సో ఈ 3 రీజన్స్ వల్లనే. సో ఆ 3 రీజన్స్ని కొంచెం ఎలాబరేట్ చేసి చెప్పుకుందాం మనం. సో ఎవరికైనా ఎప్పుడైనా డౌట్ ఉంటే అడగండి, నాకు మీకు అర్థం కాకపోతే. సో అన్వాంటెడ్ అన్సైంటిఫిక్ ఫుడ్ హ్యాబిట్స్, అసలు అశాస్త్రీయమైన అడ్డదిడ్డమైన తిండి వల్లనే మనకు అన్నీ వస్తాయి అని చెప్పి స్పిరిచువల్ సైన్స్ చెప్తుంది. సో అశాస్త్రీయమైన తిండి అంటే ఏంటి, శాస్త్రీయమైన తిండి అంటే ఏంటి? సో అశాస్త్రీయమైన తిండి అంటే ఏంటి? సో మనం ఫస్ట్ చెప్పుకునేది నాన్ వెజ్. సో నాన్ వెజ్ నుంచి వెజిటేరియన్గా మనము ప్రమోట్ అవ్వాలి. సో వెజిటేరియన్ డైట్ ఈజ్ ద కరెక్ట్ డైట్. సో దాన్ని మారడానికి ఫస్ట్ కొంతమందికి అంటే బై బర్త్ నుంచి మనం దాన్ని తింటూ ఉండడం వల్ల కొంతమందికి వెంటనే మానేయడం చాలా కష్టం అవుతుంది. సో అప్పుడు ఎవరైతే మెడిటేషన్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటారో స్లోగా సో వాళ్ళ లోపల నుంచే వాళ్ళకి ఏది కరెక్టు ఏది కరెక్ట్ కాదు మన బాడీకి అని చెప్పి వాళ్ళకి అర్థమవుతుంది. ఏదైనా ఒక టీవీ, ఒక ఫ్రిడ్జ్, ఒక వెహికల్ కొన్నప్పుడు మనకు ఒక మాన్యువల్ ఇస్తారు. సో ఈ మాన్యువల్లో దాన్ని ఎలా యూజ్ చేయాలో మనకి ఒక మ్యాటర్ ఉంటుంది. సో ఇలానే ఈ వెహికల్ వాడితే ఇన్ని ఇయర్స్ వారంటీ అని ఉంటుంది ప్రతి మాన్యువల్లో కూడా ఏదైనా ఒక థింగ్ కొన్నప్పుడు. అట్లాగే ఈ హ్యూమన్ బాడీ డిజైన్ చేసినప్పుడు, సో పైనుంచి సోల్ ఈ బాడీని సెలెక్ట్ చేసుకుని వచ్చినప్పుడు ఈ డైజెస్టివ్ సిస్టమ్ ఏం తినడానికి ఉన్నది అనేది మనకు ఒక మాన్యువల్ ఇవ్వబడింది. సో అదైతే కంప్లీట్గా వెజిటేరియన్ డైట్ కోసమే మన డైజెస్టివ్ సిస్టమ్ చేయబడింది. సో మనం దాన్ని అర్థం చేసుకోగలిగితే సో ఆ ఫైనల్గా మనం వెజిటేరియన్గా మారిపోయాం కాబట్టి ఓకే ఇదంతా సైంటిఫిక్ ఫుడ్డే అనుకోవడానికి లేదు. వెజిటేరియన్గా మారడం అనేది ఫస్ట్ స్టెప్. సైంటిఫిక్ ఫుడ్ హ్యాబిట్స్లోకి వచ్చేటప్పటికి వెజిటేరియన్గా మనం మారడం అనేది దట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్ అనమాట. సో అక్కడి నుంచి మనం నెమ్మదిగా సాత్విక ఆహారంలోకి రావడము, కొంచెం జంక్ ఫుడ్స్ మానేయడము,
సో మసాలాలు లేకుండా ఫుడ్ని తీసుకోవడం వల్ల సో దాని ఇంపాక్ట్ చాలా మెడిటేషన్ మీద ఉంటుంది మన ఫుడ్ తీసుకునే విషయం మీద. సో దీంట్లో ఏంటంటే చాలామంది 8 o'clock అయింది బ్రేక్ఫాస్ట్ చేసేయాలి, 1 అయింది లంచ్ చేసేయాలి, నైట్ 7 అయింది డిన్నర్ చేసేయాలని టైమింగ్స్ ఉంటాయి మనకి అట్లీస్ట్. సో మనం కూడా ఇవన్నీ క్లోజ్ చేసేస్తే మన వర్క్ అయిపోతుంది కాబట్టి ఆకలేసినా ఆకలి వేయకపోయినా మనం అలా అనుకుంటాం. అంటే మన మైండ్ సెట్ మనం గ్రోన్ అయ్యాం కాబట్టి అలా ఉంటుంది మన మైండ్ సెట్. కానీ జస్ట్ ఆకలి వేసినప్పుడే ఫుడ్ తీసుకోవాలి, మనకు ఆకలి వేస్తుంది అన్నప్పుడే ఫుడ్ తీసుకోవాలి. ఆ ఫుడ్ కూడా ఇంచుమించుగా మన నాలుక మీద టేస్ట్ ఎండ్ అయిపోతుంది అన్నప్పుడు ఆపేయాలి. సో ఇంతవరకు తినేసి మనము ఫుడ్గా తినేయడం వలన ఆ ఫుడ్ మనకి డైజెస్ట్ అవ్వడానికి ఎక్కువ క్యాలరీస్ బర్న్ చేయాలి కాబట్టి ఎక్కువ ప్రెషర్ తీసుకోవాల్సి వస్తుంది, మన డైజెస్టివ్ సిస్టమ్ మీద పడుతుంది. కాబట్టి ఎంత మనము ఆ ఫుడ్ మనకి కొంచెం సరిపోతుంది అనిపించినప్పుడు ఆపేస్తే సో అది చాలా బాగా వర్కౌట్ అవుతుంది. ఎవరైనా ప్రాక్టీస్ చేస్తే తెలుస్తుంది మనకి దాని మీద. సో అలా తీసుకోవాలి. ఇంకపోతే ఇదంతా శరీరానికి తీసుకునే ఆహారం. దాని తర్వాత ఏంటంటే సోల్కి తీసుకునే ఫుడ్. సోల్కి ఏం ఫుడ్ తీసుకుంటామో అంటే 5 సెన్సెస్ నుంచి, పంచేంద్రియాల నుంచి మనం ఏవైతే చేసినామో అది సోల్ ఫుడ్ అనమాట. సో ఐస్ నుంచి చూసేది, ఇయర్స్ నుంచి వినేది, మాట్లాడేది, మనం చేసే పనులు, సో స్పర్శ సుఖాన్ని అనుభవించేది. ఈ 5 కూడా ఈ 5 సెన్సెస్ నుంచి మనం ఏం చేసినామో కంట్రోల్ లేకుండా సహజంగా మన సాధన ద్వారా అవన్నీ చాలా సహజంగా రావాలి. ఏం వినాలి, ఏం చూడాలి, ఎంత మాట్లాడాలి, ఏ సందర్భాన్ని బట్టి మాట్లాడాలి, మనం వినకూడని మాటలు ఉన్నప్పుడు ఇమీడియట్గా మనం సో అక్కడి నుంచి లేచి వెళ్ళడం కానీ ఏదైనా బుక్ చదువుకోవడం కానీ. ఎందుకంటే మనం ఏమనుకుంటాం, ఒక ఫుడ్ తినేటప్పుడు ఒక డ్రాప్ పాయిజన్ వేస్తే అలానే మన చెవుల్లో పడ్డ విషయాలు కూడా మనకి చాలా పాయిజన్ అవుతాయి. అన్నెసరీ మాటలు వినడం వలన, అన్నెసరీ థింగ్స్ చూడడం వలన ఒక హ్యూమన్కి ఒక 80% ఎనర్జీ కళ్ళ ద్వారా పోతుంది. ఒక 80% ఎనర్జీ మన ఐస్ ద్వారా మనకి బయటికి వెళ్ళిపోతుంది. కాబట్టి ఐస్ క్లోజ్ చేసి మనం రాత్రి పడుకున్నప్పుడు మంచిగా నిద్ర పడితే ఉదయం లెగ్గానే చాలా ఫ్రెష్గా ఉంటాం మనం. అదే రాత్రి కరెక్ట్గా నిద్ర పట్టకపోతే అన్ఈజీగా ఉంటుంది మార్నింగ్ లేచిన దగ్గర నుంచి. అలాంటిది ఒక 1 hour మెడిటేషన్ కనుక మనం మంచిగా డీప్ మెడిటేషన్లో ఉంటే ఆ 1 hour మెడిటేషన్ ఈజ్ ఈక్వల్ టు 6 hours స్లీప్. 6 గంటల నిద్దట్లో మనం ఎంత ఎనర్జీని తీసుకుంటామో అది 1 hour మెడిటేషన్ చేయడం ద్వారా అంత ఎనర్జీని మనం గెయిన్ చేయగలుగుతాం. సో కాబట్టి 5 సెన్సెస్ నుంచి మనం తీసుకునే ఆహారం ఏదైతే ఉందో అది మన సోల్కి మనం ఇచ్చే ఫుడ్ అనమాట. సో ఇలా బాడీకి తీసుకునే వెజిటేరియన్ డైట్ నుంచి సోల్కి తీసుకునే ఆహారం వరకు కూడా ఒక హ్యూమన్ ఒక ధ్యానిగా మారిన తర్వాత మనం ఒక భగవత్ చైతన్యం అని అర్థం చేసుకునేంత వరకు కూడా ఈ లైఫ్ సైకిల్లో ఇవన్నీ చేంజ్ చేసుకుంటూ రావాలి. లిండా గుడ్మెన్ అనే ఒక స్పిరిచువల్ సైంటిస్ట్ ఏం చెప్పారంటే, ఒక హ్యూమన్ నాన్ వెజిటేరియన్ డైట్ నుంచి వెజిటేరియన్ డైట్కి, వెజిటేరియన్ నుంచి ఫ్రూటేరియన్కి, ఫ్రూటేరియన్ నుంచి బ్రెతేరియన్కి నెమ్మదిగా ట్రాన్స్ఫర్మేషన్ జరగాలి. సో లైక్ గాడ్స్ తాలూకా ఫుడ్ ఏంటంటే బ్రెతేరియన్, అమృతాహారము అంటే వాళ్ళ బ్రెత్తే వాళ్ళ యొక్క ఆహారం. సో ఎవరైతే సోకాల్డ్ భగవంతుళ్ళు అని మనం చెప్పుకుంటున్నామో సో వాళ్ళంతా కూడా అదనమాట. సో ఇది ఒక సైంటిఫిక్ ఫుడ్ తినే విధానము. మనకి ఆకలేసినప్పుడు తినాలి, ఎంత తినాలో అంత తినాలి. సో టైమింగ్స్ లేకుండా మంచిగా మన బాడీకి ఆకలి వేస్తుంది అన్నప్పుడు మంచిగా తినాలి. అది మంచి వెజిటేరియన్ డైట్ అయి ఉండాలి. సో మనం ఏం చూడకూడదు, జస్ట్ నేచర్ని చూస్తున్నప్పుడు ఒక ఎనర్జీ రిసీవ్ చేసుకుంటాం. అదే జస్ట్ మనం ఏదో రోడ్డు మీద చాలా అసహ్యంగా ఉందంటే ఏదో అలా చూస్తూ వీళ్ళు అలా చేయలేదు, వీళ్ళు ఎలా చెత్తేస్తారు, మున్సిపాలిటీ వాళ్ళు ఎలా చేయలేదని ఊరికే దాన్నే చూస్తూ ఎనర్జీ పెట్టడం వలన ఆ రిసీవ్ చేసుకున్న ఎనర్జీని కూడా మనం అక్కడ వేస్ట్ చేసేస్తున్నాం అన్నమాట. సో అందుకని ఐస్తో ఏది చూడాలో అది చూడాలి, చెవులతో ఏది వినాలో అది వినడం నేర్చుకోవాలి. సో ఎప్పుడైతే ఈ ప్రాపర్గా వెళ్ళామో, ఇంత సైంటిఫిక్గా వెళ్ళామో సో మన ఎనర్జీని మనము స్టోర్ చేసుకోవడం అవుతుంది. సో అనవసరంగా ఖర్చు చేయడం అవుతుంది. ఎందుకంటే మనం ధ్యానం చేస్తాం చాలా అద్భుతంగా, ఎనర్జీ రిసీవ్ చేసుకుంటాం, కానీ దాన్ని యూజ్ చేసే విధానంలో ఎనర్జీ అంతా ఇదైపోతుంది. నా బీపీ తగ్గలేదు, నేను డయాబెటిక్ తగ్గలేదు, స్టిల్ నేను మెడిటేట్ చేస్తున్నాను, సో నాకు ప్రాబ్లం ఎలా ఉందో అలానే ఉంది అని ఎందుకు అనుకుంటామంటే, సో మన మెడిటేషన్ చేయడం కరెక్టే, కానీ ఆ ఎనర్జీని మనం ఎలా చేస్తున్నామో మన మాటల ద్వారా, మన చేతల ద్వారా, సో మనం వినే విషయాల ద్వారా అదంతా కూడా ఎనర్జీ వెళ్ళిపోతుంది అనమాట. సో దట్ ఈస్ ద రీజన్ ఆఫ్ ఇల్నెస్, ద ఫస్ట్ వన్. ద సెకండ్ వన్ ఈజ్ సో అన్సైంటిఫిక్ అండ్
అన్వాంటెడ్ థాట్ ప్యాటర్న్, అనవసరమైన అడ్డదిడ్డమైన ఆలోచన విధానం. సో ఎలా మనకి అసలు ఈ అన్వాంటెడ్ థాట్స్ వస్తాయి ప్రతిరోజు అంటే ఒక రోజుకి ఒక హ్యూమన్కి కామన్ యావరేజ్గా 70,000 ఆలోచనలు వస్తాయి, 70,000 థాట్స్ వస్తాయి. సో ఆ 70,000 థాట్స్ని నిజంగా అవన్నీ మనకు అవసరమైనవా కావా, పక్క వాళ్ళకి సంబంధించినవా లేకపోతే దేనికి సంబంధించినవి అయితే పాస్ట్లో ఉంటాం, లేకపోతే ఫ్యూచర్లో ఉంటాం. కానీ లివ్ ఇన్ ద ప్రజెంట్ మూమెంట్లో మాత్రం ఉండం. కంప్లీట్గా మన గతంలో ఏవైనా మన లైఫ్లో ఏదైనా జరిగి ఉండి మనం బాధపడి ఉంటే కనుక వాటినే పదే పదే రీకలెక్ట్ చేసుకుంటూ ఉంటాం అన్నమాట. అప్పుడు అలా సఫర్ అయ్యాము, వాళ్ళ వలన సఫర్ అయ్యాము, వీళ్ళ వలన సఫర్ అయ్యాము, ఇలా ఉంటే నా లైఫ్ బాగుండేది, అలా ఉంటే నా లైఫ్ బాగుండేదని అయితే పాస్ట్లో ఉంటాం, లేదా ఫ్యూచర్లో ఉంటాం. ఇలా చేయాలనుకుంటున్నాము, ఇలా ఉండాలనుకుంటున్నాము, అలా చేయాలనుకుంటున్నామని పాస్ట్లో ఉంటాం. దానివల్ల ఏంటంటే ఆ ఆలోచనలన్నీ కూడా అస్తవ్యస్తంగా గజిబిజిగా ఉండడం వలన ప్రజెంట్ మూమెంట్ని ఎంజాయ్ చేయలేం. ఈ మూమెంట్లో ఏదైతే ఉందో ఇప్పుడు ఒక ఫుడ్ తింటున్నాము, ఆ ఫుడ్ని ఎంజాయ్ చేయలేం. కిడ్స్తో ఉన్నాము, అది పూర్తిగా కిడ్స్తో ఉండలేం. లేదా ఒక ధ్యానంలో కూర్చున్నాము, ఆ ధ్యానంలో ఉండలేం. అలా థాట్స్ అన్నీ వచ్చేస్తూ ఉంటాయి మనకంతా కూడా. సో అందుకని ఏంటంటే ఒక సైంటిఫిక్గా ఒక శాస్త్రీయంగా మన ఆలోచన విధానం ఉండాలి. బెట్టి షైన్ అనే ఒక స్పిరిచువల్ సైంటిస్ట్ ఒక కొటేషన్ చెప్తారు, మైండ్ వేవ్స్ ఈజ్ ఈక్వల్ టు బాడీ వేవ్స్. మన మానసిక తరంగాలే మన శారీరక తరంగాల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి అని. సో అందుకే ఏంటంటే మైండ్ ఈజ్ ద ఇండెక్స్ ఆఫ్ ఫేస్. సో మన మనసులో ఎంత గజిబిజి ఎంత అస్తవ్యస్తంగా ఉంటే అది మన ఫేస్లో కనిపిస్తుంది. ఒక్కొక్కళ్ళ ఫేస్ చూడంగానే చాలా ప్రశాంతంగా చాలా శాంతిగా ఎంతో అసలు చూడంగానే మనకి ఏదో అనిపిస్తుంది అనమాట. బికాజ్ వాళ్ళ లోపల అసలు చాలా తటస్థంగా పాజిటివ్ ఉండదు, నెగిటివ్ ఉండదు, చాలా న్యూట్రల్గా ఉంటారు, ఏ ఆలోచనలు రాకుండా ఉంటారు. జస్ట్ ఆ వర్క్ చేసేటప్పుడే దాన్ని ఆలోచించడం మొదలు పెడతారు, అంటే లివ్ ఇన్ ద ప్రజెంట్ మూమెంట్లో ఉంటారు. సో పాస్ట్ని మనం రీకలెక్ట్ చేసుకుంటూ భవిష్యత్తుకి ప్లాన్ చేస్తూ ప్రజెంట్ మూమెంట్ని మనం ఉండలేము. కాబట్టి దేంట్లోని మనం ఉండలేము, పాస్ట్లో ఉండలేము, ప్రజెంట్లో ఉండలేము, అలాగని ఫ్యూచర్లో ఉండలేము. కాబట్టి మన ఆలోచనలు ఎప్పుడూ శాస్త్రీయంగా ఉండాలి. శాస్త్రీయమైన ఆలోచన అంటే ఏంటి, ఆ ఆలోచన వచ్చినప్పుడు అది మనకి కానీ మన పిల్లలకు కానీ లేదా ఒక యూనివర్సల్ ప్లానింగ్కి కానీ ఆ ఆలోచన సంబంధించింది అయితే దాన్ని మనం యాక్సెప్ట్ చేయాలి. లోపలికి రావడానికి మన లోపలికి వస్తుంది కదా ఆలోచన. వచ్చినప్పుడు ఓకే ఇది నాకు పనికొచ్చేదా, వేరే వాళ్ళకి సంబంధించిందా, ఎందుకు నేను ఇలా ఆలోచించాలి అని ఆ ఆలోచన అక్కడ ఆపడం రావాలి మనకి. లైక్ ఎలా అయితే జస్ట్ మనం ఒక బుక్ చదువుతూ మన హాల్ ఎంట్రన్స్లో మనం కూర్చుని ఉంటాం, ఎవరో ఒక వ్యక్తి వస్తారు, మనం ఆ పేపర్ చదువుతున్నా బుక్ చదువుతున్నా ఆ వ్యక్తి మనకి సంబంధించిన వ్యక్తి లేకపోతే ఎవరో అని అడుగుతాం కదా. అట్లాగే మనకి లోపలికి వచ్చే ఆలోచనలు కూడా మనకి సంబంధించినవి అయితే దాన్ని మనం యాక్సెప్ట్ చేయాలి, లేకపోతే దాన్ని తిరిగి పంపించగలగాలి. సో అంత కెపాసిటీ మనకి రావాలి. సో అది 100% పాసిబుల్ అన్నమాట. మనకి రాకపోవడం అనేది ఏమీ ఉండదు. ఎందుకంటే నెగిటివ్ థింకింగ్ నుంచి పాజిటివ్ థింకింగ్కి, పాజిటివ్ థింకింగ్ నుంచి మిరాక్యులస్ థింకింగ్కి ఒక హ్యూమన్ ఎదగాలి. ఆ మిరాక్యులస్ థింకింగ్లోనే మనం క్రియేటర్గా ఎదుగుతాం. ఒక సృష్టికర్తగా మనం ఎదగడం అనేది, ఒక క్రియేటర్గా ఉండడం అనేది మిరాక్యులస్ థింకింగ్ వచ్చినప్పుడే జరుగుతుంది చాలామందికి. సో అసలు జస్ట్ థాట్స్ ఏమీ ఉండవు, జస్ట్ అలా కూర్చుంటే ఒక థాట్ వస్తుంది, అది మేనిఫెస్ట్ అయిపోతుంది. దానికోసం వాళ్ళు ఏం మేనిఫెస్టేషన్ ఒక ప్రాసెస్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ థాట్ వస్తే చాలు, ఆ మిరాకిల్ స్టేట్లో అది వర్కౌట్ అయిపోతుంది. సో అలానే ఇంత పిఎస్ఎస్ మూమెంట్ని ఇంత స్థాయికి తీసుకొచ్చారు పత్రి సార్, అంటే ఒక క్రియేటర్. ఎస్. So could you please give example how we can do negative thinking, same scenario of positive thinking, and the same scenario of miraculous thinking? Yes. So that it will help when kids are there. యా. సో ఒక నెగిటివ్ ఆలోచన, జస్ట్ వీళ్ళు స్కూల్లోనే ఉంటారు లేదా మన ఆఫీస్లో కొలీగ్స్ ఉంటారు. సో వీళ్ళకి ఒక ఫ్రెండ్తో ఏదైనా జరిగింది అనుకోండి, సో సమ్హౌ ఏదైనా డిఫరెన్సెస్ వచ్చినాయి అనుకోండి, పిల్లలు దాన్ని ఎలా చూస్తారు, వాళ్ళకి ఏదైతే వాళ్ళకి హర్ట్ అయ్యిందో దాని నుంచే వాళ్ళు రిసీవ్ చేసుకుంటారు ఆ విషయాన్ని. సో ఈరోజు నెగిటివ్ ఉంటుంది వాళ్ళకి, ఆఫ్టర్ 1 వీక్ అయిన తర్వాత ఆ నెగిటివ్ వాళ్ళకి చాలా పాజిటివ్గా ఉంటుంది. ఈరోజు చెడు అనిపించింది, ఒక వారం పోయిన తర్వాత వాళ్ళకి మంచి అనిపిస్తుంది. బికాజ్ ఎందుకు అంటే ఈ 1 వీక్లో వాళ్ళ అండర్స్టాండింగు, వాళ్ళ అవగాహన, వాళ్ళ పెర్సెప్షన్ మారిపోతుంది. కిడ్స్కి, మనకి మారదు. బికాస్ మన మైండ్ వెరీ డెవలప్ అయి ఉంటుంది కాబట్టి మనం ఏదైతే ఒక పెర్స్పెక్టివ్ యాంగిల్లో దాన్ని చూస్తామో ఆ కోణంలోనే దాన్ని చూస్తూ ఉంటాం. సో ఆ కోణం చెరపాలి అంటే మెడిటేషన్ ప్రాక్టీస్ ఉంటే
ఇమీడియట్గా మన అండర్స్టాండింగ్ పెరుగుతుంది కాబట్టి మన సోల్ గ్రోన్ అవుతూ ఉంటుంది కాబట్టి ఈజీగా ఆ కోణంలోంచి కాకుండా మనం పాజిటివ్గా చూడటం నేర్చుకుంటాం. సో ఆ పాజిటివ్ నుంచి మిరాక్యులస్గా చూడడం అనేది సో మెనీ బుక్స్ వాళ్ళు చదవడం వలన, లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ తీసుకోవడం వలన, సో మనం ఒక గాడ్ కాన్షియస్ అని వాళ్ళకి అర్థం అవడం వలన వేరే ఇంకో వ్యక్తి కూడా భగవంతుడే, ఐ మీన్స్ చెప్పాలి అంటే అహం బ్రహ్మాస్మి, నేను భగవంతుడు, తత్వమసి, నేను ఏదైతే అయి ఉన్నానో వాళ్ళు కూడా అదే ఉన్నారు అన్న విషయాన్ని వాళ్ళు అర్థం చేసుకుంటారు. ఓకే, యా. సో అలా మనము ఒక సైంటిఫిక్గా ఆలోచించడం అనేది నేర్చుకోవాలన్నమాట. ఎప్పుడైతే మనము అంత సైంటిఫిక్గా ఎందుకంటే జస్ట్ ఒక చిన్న ఆలోచన ఉంటుంది, దాన్ని భూతద్దంలో చూస్తాం, అసలు అందులో ఏమి ఉండదు చెప్పాలంటే. కానీ దాన్ని ఒక పెద్ద భూతద్దంలో చూడడం వలన వాళ్ళు అలా నెమ్మదిగా సైకలాజికల్గా, సో అంటే ఇంకా ఆలోచించిన దాన్ని ఆలోచిస్తూ ఆ ఎనర్జీ అంతా ఆలోచనకే వెళ్ళిపోతుంటుంది. ఆ ఆలోచన, ఆ కోర్ థాట్ పాజిటివ్ అయితే ఇట్స్ ఓకే, పాజిటివ్గా ఉంటుంది. ఆ కోర్ థాట్ నెగిటివ్ అయితే దానికి యాడ్ అయ్యే థాట్స్ అన్నీ కూడా నెగిటివ్ థాట్సే యాడ్ అవుతూ ఉంటాయి, అంతే కదా, ఆనియన్లో లేయర్స్ లాగా. జస్ట్ ఒక పాజిటివ్ థాట్ వచ్చింది అనుకోండి, దానికి వచ్చే ఇన్ఫర్మేషన్ అంతా పాజిటివ్గా వస్తుంది. అదే ఆ కోర్ థాట్ నెగిటివ్ అనుకోండి, దానికి యాడ్ అయ్యే థాట్స్ అన్నీ నెగిటివే యాడ్ అవుతూ ఉంటాయి. సో అందుకని ఏంటంటే ఆ థాట్ అనేది మనం దాన్ని రిలీజ్ చేసినప్పుడే అది పాజిటివా నెగిటివా అనేది మనం అర్థం చేసుకోవాలి. సో ఇది ఫస్ట్ ఒక నైట్ మిరాకిల్గా జరిగిపోదు, ఎవరికి ఒక నైట్ జరిగిపోదు. సో ఇట్స్ అలా ప్రాక్టీస్ చేస్తూ వెళ్ళడం ద్వారా మనకి అదంతా వస్తుంది అన్నమాట. సో ఇది అన్వాంటెడ్ అన్సైంటిఫిక్ థాట్ ప్యాటర్న్. థర్డ్ వన్ ఈజ్ అన్వాంటెడ్ అన్సైంటిఫిక్ హ్యూమన్ రిలేషన్స్. అసలు హ్యూమన్ రిలేషన్సే ఇప్పుడు చాలా అస్తవ్యస్తంగా ఉన్నాయి. దట్స్ వై న్యూక్లియర్ ఫ్యామిలీస్ ఉన్నాయి. న్యూక్లియర్ ఫ్యామిలీస్లో కూడా అందరం తలో ఫోను, తలో ఒక ట్యాబ్ పట్టుకొని ఉంటున్నాము. సో ఆ లివింగ్ అనేది ఆ ఫుడ్ దగ్గర కానీ ఎక్కడ కూడా మనం లివింగ్ అనేది ఎక్కడ కలిసి చెయ్యట్లేదు. పిల్లలకి లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి అదే గ్రాండ్ పేరెంట్స్ దగ్గర అప్పుడైతే అవన్నీ వాళ్ళు నేర్చుకునేవారు. సో ఇప్పుడు నవే డేస్లో ఫ్యామిలీస్తో పాటు మన లైఫ్ స్టైల్ కూడా మారుతూ వచ్చింది కాబట్టి సో ఇప్పుడు రిలేషన్స్ని అసలు ఎలా మెయింటెనెన్స్ చేయాలనేది కూడా మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఒక ఫ్యామిలీలో ఉన్న పర్సన్స్ అందరూ కూడా హెల్దీ రిలేషన్ లేకపోతే అక్కడ హ్యాపీనెస్ ఉండదు. హ్యాపీనెస్ లేకపోతేనే అక్కడ హెల్త్ అన్హెల్దీగా తయారవుతుంది. సో హ్యాపీనెస్ మీదే హెల్దీగా ఉండడం అనేది మనకు జరుగుతుంది. కాబట్టి ఈ రిలేషన్స్ని ఒక 4 రకాలుగా డివైడ్ చేయడం జరిగింది. ఇట్స్ మీన్స్ రిలేటివ్స్, ఫ్రెండ్స్, స్పిరిచువల్ సీకర్స్, ఎనిమీస్, 4 టైప్స్గా డివైడ్ చేయడం జరిగింది. బంధువులు, రిలేషన్స్ అంటే ఎవరు? మనం ఒక అబ్బాయిని పెళ్లి చేసుకున్నామంటే వాళ్ళ పేరెంట్స్ అంటే మన ఇన్లాస్ ఫ్యామిలీ, మన ఫ్యామిలీ, మనము కలిపి మన రిలేషన్స్. ఈ రిలేషన్స్లో ఎవరిని ఎప్పుడూ కూడా కట్ చేయకూడదు. ఒక భగవంతుడు ఎప్పుడు ఎవరిని కట్ చేయరు. లైక్ ఒక ఎగ్జాంపుల్ ఉంది, ఇద్దరు తాలూకా గార్డెన్ ఇద్దరివి పక్కపక్కన ఉన్నాయి. ఒకళ్ళు చాలా అద్భుతంగా పూజలు చేసి దేవుడికి ప్రసాదం పెడతారు, ఇంకొకళ్ళు అసలు పూజలే చేయరు, దేవుడికి ఏమీ పెట్టరు. బట్ సన్ వచ్చినప్పుడు 2 గార్డెన్స్లో ఒకలాగే ఈక్వల్గా వస్తాడు. రెయిన్ వచ్చినప్పుడు ఇద్దరికి ఒకే ఈక్వల్గా పడుతుంది. బట్ వాళ్ళ చేతికి ఆ పంట వచ్చినప్పుడు ఫ్లేవర్స్ కానీ వెజిటబుల్స్ కానీ వాళ్ళ చేతికి వచ్చినప్పుడు మాత్రం డిఫరెంట్గా వస్తాయి. దట్ ఈస్ ద అకార్డింగ్ టు వాళ్ళ కర్మను బట్టి వస్తుంది ఆ చేతికి వచ్చే ఫలం. కానీ మిగతా అన్ని యాజ్ యూజువల్గా ఈక్వల్గానే జరుగుతాయి. వీళ్ళు పూజ చేసినా చేయకపోయినా, వాళ్ళు నైవేద్యం పెట్టినా చేయకపోయినా 2 ఈక్వల్గానే ఉంటాయి. సన్ రావడం ఈక్వల్గానే ఉంటుంది, వర్షం పడడం ఇద్దరి పొలాల్లో ఒకలానే పడుతుంది. కానీ ఆ పంట చేతికి వచ్చేటప్పుడు మాత్రం వాళ్ళ లా ఆఫ్ కర్మను బట్టి ఆ పంట చేతికి రావడం అనేది జరుగుతుంది ఎవరికైనా సరే. సో అలా ఏంటంటే బంధువుల్ని ఎక్కడా కూడా కట్ చేయడం అనేది లేదు. భగవంతుడి సృష్టిలో మనం అందరం సమానమే. ఫిజికల్ బాడీ ఎపీరియన్స్లో మనం అందరం డిఫరెంట్గా ఉన్నాం, కానీ సోల్ పరంగా మనందరం ఒకటే చైతన్యంతో కలిసి ఉన్నాం. సో అదే మనం ధ్యానంలో నేర్చుకుంటున్నాం. ఆ ఈక్వాలిటీ, చైతన్యం అనేది ఒకటే అందరికీ అనేది విషయాన్ని మనం తెలుసుకుంటున్నాం. కాబట్టి ఇక్కడ ఏ రోజు కూడా ఏ బంధువుల్ని కట్ చేయడం అనేది లేకుండా ప్రతి ఒక్కళ్ళని మెయింటెనెన్స్ చేసుకెళ్ళాలి. ఇప్పుడే మనం ఎవరింటికి వెళ్ళి ఎవరు 10 రోజులు స్పెండ్ చేయట్లేదు. అట్లీస్ట్ పెళ్ళిళ్ళు అలాంటి ఫంక్షన్స్ అయినప్పుడే మనం అందరి రిలేషన్స్ కలుస్తున్నాం. సో అప్పుడు మాత్రం చాలా హ్యాపీగా ఆ ఉన్న గంట అరగంట ఎలాంటి భావనలు లేకుండా అందరినీ మెయింటెనెన్స్ చేయడం అనేది రావాలి. సో ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్తో మనం అన్నీ కూడా ఓపెన్గా షేర్ చేసుకుంటూ మనకి ఏమైతే హ్యాపీ మూమెంట్స్ ఉన్నాయో సాడ్ మూమెంట్స్ ఉన్నాయో వాళ్ళతో చెప్పుకుంటూ చేయడం అనేది చేయాలి. ఇకపోతే స్పిరిచువల్ సీకర్స్, ఆత్మజ్ఞానులు ఎవరైతే ధ్యానం చేస్తారో వాళ్ళ దగ్గర కేవలం ఆత్మజ్ఞానం కోసం మాత్రమే మాట్లాడాలి.
స్పిరిచువల్ సైన్స్ కోసం మాత్రమే మాట్లాడాలి. అది బాగా ఎన్లైటన్ మాస్టర్స్, సీనియర్స్ మాస్టర్స్ వచ్చినప్పుడు మనం మోర్ అండ్ మోర్ వినడానికే టైం పెట్టాలి. ఎందుకంటే వాళ్ళ దగ్గర వాళ్ళు ఎప్పటి నుంచో ప్రాక్టీస్ చేస్తూ ఉన్న జ్ఞానం ఉంటుంది కాబట్టి మనతో ఈక్వల్గా స్టార్ట్ చేసిన వాళ్ళతో మన యొక్క ఆత్మానుభవాన్ని వాళ్ళతో షేర్ చేసుకోవడం రావాలి. ఎవరైనా కొత్తగా ధ్యానం నేర్చుకోవడానికి వచ్చిన వాళ్ళ దగ్గరికి మనకు తెలిసిందంతా వాళ్ళకి చెప్పేయాలనే ఉద్దేశంతో కాకుండా వాళ్ళు ఏ స్థాయిలో ఉన్నారో ఆ స్థాయి నుంచి మనం వాళ్ళకి నేర్పించడం అనేది చేయాలి అన్కండిషనల్గా. సో ఈ 3 రకాలుగా ఆత్మజ్ఞానులతో మనం మెలగడం నేర్చుకోవాలి. ఇకపోతే ఎనిమీస్ అంటే అసలు మనం మెడిటేషన్ స్టార్ట్ చేసిన తర్వాత సార్ తాలూకా ప్రొనౌన్సియేషనే మై డియర్ మాస్టర్స్, మై డియర్ బుద్ధాస్, మై డియర్ ఫ్రెండ్స్ అని పిలిచేవారు పత్రి సార్ అందరినీ కూడా. అంటే మనందరం మైత్రేయ బుద్ధుళ్ళు, మనందరం ఫ్రెండ్స్, మనందరం భగవంతుళ్ళనే ఆయన ఎప్పుడూ ఆ వాక్యాన్ని పిలిచేవారు. కాకపోతే ఇక్కడ శత్రువులు అంటే ఏంటంటే మనం ఏదైనా ఒక సిచ్యుయేషన్ని కానీ ఒక పర్సన్ని కానీ యాక్సెప్ట్ చేయలేనప్పుడు అట్లీస్ట్ అన్కండిషనల్గా ఉండలేం వాళ్ళతో. ఎందుకంటే లోపల మనకి ఇంకా చాలా ఉన్నాయి కాబట్టి మనం జస్ట్ ప్రాక్టీస్ చేస్తూ వెళ్తున్నాం కాబట్టి సో వాళ్ళతో మనం అంత అంటే అవన్నీ ఉండి అన్కండిషనల్గా ఉండలేం. అట్లీస్ట్ అక్కడ ద్వేషం లేకుండా న్యూట్రల్గా ఉండడం రావాలి. నెగిటివ్ లేదు, పాజిటివ్ లేదు, బట్ న్యూట్రల్గా ఉండడం రావాలి ఆ ప్లేస్లో. ఎప్పుడైతే మనం న్యూట్రల్ అయిపోతామో మన థాట్స్, మన వేవ్స్ వాళ్ళ మీద వర్కౌట్ అవ్వడం మానేస్తాయి. ఎప్పుడైతే మానేస్తాయో వాళ్ళు అనుకుంటారు ఏం చేసినా కూడా వీళ్ళేమి కదలట్లేదు, మెదలట్లేదు సో అని వాళ్ళు కొన్ని రోజులకి అలసిపోయి వాళ్ళే మన ఫ్రెండ్స్గా మారిపోతారు ఎప్పుడైతే మనం న్యూట్రల్ అయిపోతామో. సో ఆ ఫ్రెండ్సే ఒక రోజుకి మన ఎక్స్పీరియన్సెస్ అన్నీ షేర్ చేయడం వలన వీళ్ళు ఈ మెడిటేషన్ వల్ల ఇంత అద్భుతమైన చేంజెస్ వచ్చాయి. సో నేను ఒకరోజు మెడిటేషన్ చేయాలని చెప్పి వాళ్ళు ఆత్మజ్ఞానులుగా మారడం అనేది జరుగుతుంది. ఇకపోతే మన బంధువులు మన ఫ్రెండ్స్ అయిపోతారు. ఎందుకంటే మనం ఎప్పుడు అసలు వీళ్ళు ఎంత బాగా అందరినీ మెయింటెనెన్స్ చేస్తున్నారో ఎప్పుడు కోపం చూడలేదు అంటారు కదా ఒక్కొక్కరి విషయంలో. సో అక్కడ మన సహనంగా ఉండడము, ప్రతి వాళ్ళని కలుపుకుంటూ వెళ్ళడం వల్ల వాళ్ళు కూడా అదే ఆధ్యాత్మిక వేలోకి రావడం అనేది జరుగుతుంది. సో ఎప్పుడైతే ఇలా మనం రిలేషన్స్ మెయింటెనెన్స్ చేస్తామో అది చాలా హెల్దీ రిలేషన్షిప్ అవుతుంది మన ఫ్యామిలీలో కానీ, సొసైటీలో కానీ, ఈవెన్ మన తోటి ధ్యానుల దగ్గర కానీ. ఈ 4 రకాలుగా చేయడం వల్ల సో ఈ 3 రీజన్స్ ఆఫ్ ఇల్నెస్కి మనం ఇప్పుడు 3 కారణాలు చెప్పుకున్నాం మనకి ప్రాబ్లమ్స్ రావడానికి. వీటికి 3 పరిష్కారాలు ఏంటంటే 3 రెమెడీస్ ఏంటంటే ఈ అన్వాంటెడ్ అన్సైంటిఫిక్ ఫుడ్ హ్యాబిట్స్ అన్నీ మారాలి అంటే దానికి పరిష్కారం ధ్యానం. మోర్ అండ్ మోర్ మెడిటేషన్ చేయాలి. జస్ట్ కొంతమంది 40 ఎవరి ఏజ్ ఎంతో అన్ని మినిట్స్ మెడిటేషన్ చేయమన్నారు కాబట్టి నాకు 40 మినిట్స్ టైం దొరికినప్పుడే చేస్తాను అనుకుంటే అలా కాదు. మన దగ్గర 10 మినిట్స్ ఉంది, ఇప్పుడు 10 మినిట్స్ మెడిటేట్ చేయడమే. జస్ట్ మన దగ్గర 5 మినిట్స్ ఉంది, 5 మినిట్స్ మెడిటేట్ చేయడమే. ఈ 5 మినిట్స్ 10 టైమ్స్ దొరికితే 10 టైమ్స్ చేస్తే 50 మినిట్స్, 10 into 5 50 మినిట్స్ మెడిటేట్ చేయగలుగుతాం. సో అంటే ముందు మన దగ్గర ఏదైతే రిసోర్సెస్ ఉన్నాయో దాన్ని మనం యూజ్ చేసుకోవడం మీదే మిగతా అన్నీ డిపెండ్ అయి ఉంటాయి. సో మనం దాన్ని యూజ్ చేసుకున్నప్పుడు యూనివర్స్ ఇంకా ఎక్కువ మనకి ఎబిలిటీస్ అనేవి ఇస్తుంది అన్నమాట మన చుట్టూ. సో ధ్యానం చేయడం వలన మన యొక్క ఫుడ్ హ్యాబిట్స్ అన్నీ కూడా మారిపోతాయి. అలానే మనకి సైంటిఫిక్గా శాస్త్రీయంగా ఆలోచించడం రావాలి అంటే స్వాధ్యాయం, స్వా ప్లస్ అధ్యయనం. స్వ అంటే ఆత్మ, అధ్యయనము అంటే ఆత్మజ్ఞానానికి సంబంధించిన పుస్తకాలు. భగవంతుడు ఎక్కడో ఉన్నాడు, సో మనం భగవంతుడిని ఇలా చేయాలని కాకుండా ఐ యామ్ ద గాడ్ అన్న పుస్తకాలు ఎవరైతే రాశారో వాటన్నింటినీ కూడా మనం చదవాలి. అన్ని ఆర్గనైజేషన్స్ బుక్స్ నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి మనం, ఒక దాంట్లోనే ఉండిపోకుండా. సో అలా ఎప్పుడైతే లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ మనం తీసుకుంటామో అంటే మన చైతన్యం ఎక్స్పాండ్ అవుతుంది. ఒక లిమిటెడ్ దాంట్లోనే ఉండిపోదు చైతన్యం. అంటే లిమిటెడ్ నాలెడ్జ్తోనే ఉండిపోకుండా అపరిమితంగా మన చైతన్యం ఎదగడం వలన సో మనకి ఆ కన్ఫ్లిక్ట్ లేకుండా సైంటిఫిక్ థాట్స్ అనేవి మన లోపలికి వస్తాయి. మిరాక్యులస్ థాట్స్లోకి మనం వెళ్తాం. సో ఈ హ్యూమన్ రిలేషన్స్ని మనం అద్భుతంగా మెయింటెనెన్స్ చేయాలి అంటే ఎక్స్పీరియన్స్ షేరింగ్, సజ్జన సాంగత్యం, సత్సంగ్. సో మన ఎక్స్పీరియన్సెస్ని అందరితో పంచుకోవడం వలన మనకేమైనా బ్లాక్స్ ఉండిపోయి మనకేమైనా డౌట్స్ ఉండిపోతే ఆ క్లాసెస్లోనే చాలా క్లారిఫై అయిపోతాయి. అసలు నిజంగా మనమేమీ అడగక్కర్లేదు, వాళ్ళు చెప్తూ ఉన్నప్పుడే ఆ సత్సంగంలోనే మన డౌట్స్ అన్నీ కూడా చాలా క్లారిటీ అయిపోతాయి. సో దానివల్ల మన రిలేషన్స్ ఇంకొంచెం హెల్తీగా మనం మెయింటెనెన్స్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో కాబట్టి ఇక్కడ ఈ 3 రీజన్స్కి ఈ 3 రెమెడీస్ని మనం ఎప్పుడైతే అప్లై చేస్తామో ఆ బేసిక్గా మన దగ్గరకు వచ్చే ప్రాబ్లమ్స్ అన్నింటికీ సొల్యూషన్ అనేది వీటి ద్వారానే మనం వెతుక్కుంటాం. సో ఇది 3 రీజన్స్ ఆఫ్ ఇల్నెస్.
సో 3 రెమెడీస్ ఆఫ్ ఇల్నెస్. అర్థమైందా Yes. मैडम? आपको थोड़ा थोड़ा सा. हाँ मुझे पर यू नो मैं बताऊँ आई लव द एनर्जी व्हेन यू टॉक. आई फील लाइक मदरली एनर्जी. आई विश वी कुड हैव स्लीप ओवर हियर एंड यू कुड टॉक ऑल नाइट एंड वी वर सिटिंग लाइक दैट वे. Yeah. आई वाज सोच के मुझे इतना खुशी हो रहा था बट आई फील क्लियरली द प्रेजेंस ऑफ मां शक्ति हियर टुडे एंड यस थैंक यू सो मच. Wonderful. Oh my God. It's yeah. a energy level understanding. Yeah. But Wisdom we आपको can समझ में watch नहीं on आता. YouTube also if you have Hindi video I can watch no problem. Yeah. Just that experience I would love to know that. Yeah. Can you say, sorry, did I Yeah, interrupt go you? ahead. No. So the three things, so the three issues you said, let's just say in, Yeah. just make sure to understand. So the first one was Unwanted, unscientific food food. habits. Yeah, and the second one is thoughts, and the third one is relations. Relation. And the three remedies are Meditation, meditation, book reading, book reading, experience sharing. sorry, Experience sharing. experience sharing Yeah. with like-minded spiritual. Ah. ఓకే. సో అర్థమైందండి? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? మేడం ఈ బ్రదర్ హాస్పిటల్లో ఉన్నప్పుడు ఎవ్రీడే మెడిటేషను ఎవ్రీ మంత్ ఫుల్ మూన్కి తీసుకెళ్ళేవారు సార్ జీకే గారు. సో మా బ్యాచ్ అందరినీ కూడా బాగా హిల్స్ పైన మెడిటేట్ చేయించేవారు ఫుల్ మూన్ అప్పుడు. ఒక 100 years టెంపుల్స్ అట్లా ఉంటే అక్కడ మెడిటేషన్ హోల్ నైట్ అంతా కూడా అక్కడ ఉండేవాళ్ళం. తర్వాత నేచర్, లివింగ్ విత్ నేచర్తో ఉంచడం, విజ్డమ్ని తనకి అంటే స్పిరిచువల్ టాబ్లెట్స్లో టూల్స్ ఏంటంటే డ్రీమ్స్, మెడిటేషన్ ఎక్స్పీరియన్సెస్ అండ్ బుక్ రీడింగ్. బుక్స్ చదువుతాం, బుక్స్లో ఒక పాయింట్ దగ్గర ఆగిపోతాం. ఈ పాయింట్ నా కోసమే రాసినట్టుంది అని చెప్పి ఒక్కొక్క పాయింట్ అనిపిస్తుంది ఇట్స్ మన కోసమే అని. సో అవి తీసుకుని బుక్ మీద రాసి పెడితే అలాగే కోఇన్సిడెన్సెస్ జస్ట్ లైక్ చూడండి, ఈ మేడం వచ్చి నాకు నైట్ డ్రీమ్లో స్నేక్ కనిపించిందండి అని చెప్పాను అనుకోండి, అది 1 టైం అయిపోయింది. సో ఇంకొకసారి ఇంకొకళ్ళు ఇవాళ నేను ఒక పాము వెళ్తున్నప్పుడు చూశాను. సో నాకు రేపు డ్రీమ్లో స్నేక్ వచ్చింది అనుకోండి, దట్ ఈస్ కాల్డ్ కోఇన్సిడెన్సెస్. సో ఖచ్చితంగా అక్కడ మనం లెర్న్ చేసుకోవాల్సిన విషయాలు ఉంటాయన్నమాట. సో అప్పుడు అది కోఇన్సిడెన్స్ అవుతుంది. సో అదొక టూల్ అనమాట. సో ఇలా ప్రతిదీ కూడా ఒక 7 ఎక్స్పీరియన్సెస్ అని ఒక కాన్సెప్ట్ ఉంటుంది. ఎవ్రీ 15 డేస్కి మీకు వచ్చే డ్రీమ్స్ మీ మెడిటేషన్లో వచ్చినాయి. లైక్ ఇప్పుడు ఆ మేడం తను ఎనర్జీ ఫీల్ అవుతూ ఉంటే వాళ్ళ హస్బెండ్ బ్యాక్ నుంచి వచ్చి చెప్పారు నాకు, తన మీద చెయ్యేసి తను ఇంకా అలా స్పిన్నింగ్ అవుతుందన్నమాట. సో అలా ఏమైనా ఎక్స్పీరియన్సెస్ వచ్చినా అవి వాళ్ళు ఖచ్చితంగా బుక్లో రాసి ఎవ్రీ 15 డేస్కి కౌన్సిలింగ్ ఉంటుంది. సో అక్కడ చెప్పాలి. సో లైక్ ఎంఆర్ఐ, ఎక్స్రే, బ్లడ్ టెస్ట్ల నుంచి మనం ఎలా అయితే ఆ డిసీజ్ హెరిడిటీయా, జెనెటిక్గా వచ్చిందా, ఇన్ఫెక్షన్ లాగే వచ్చిందా అని అలోపతి మెడిసిన్లో ఉంటుందో, జస్ట్ లైక్ స్పిరిచువల్ టాబ్లెట్స్లో కూడా ఇవి టూల్స్ అన్నమాట. సో వీటి నుంచి కలెక్ట్ చేసి డ్రీమ్ అనాలిసిస్, యానిమల్ స్పీక్స్, ఆబ్జెక్ట్ సైన్స్ అలా డెప్త్ ఉంటుంది. సో దాని నుంచి ఐడెంటిఫై చేసి చెప్తాం. సో అలా బ్రదర్ని ట్రీట్ చేశారు సార్. సో ఇప్పుడు మేము కౌన్సిలింగ్లో అలానే చేస్తాం. ఇలా ఎక్స్పీరియన్స్ షేర్ చేసినప్పుడు డ్రీమ్ ఎక్స్పీరియన్స్ అది ఏదైనా కానీ అంటే దాని బెనిఫిట్ ఏంటి? లైక్ ఎనర్జీ బయటకు వెళ్తుందా అది share లేదు మీకు డ్రీమ్లో లైక్ ఇప్పుడు చూడండి, మీకు డ్రీమ్స్లో ఏమేమైతే కనిపిస్తున్నాయో సో అది మీకు సింక్రనైజ్ చేసి చెప్తారనమాట మీ డ్రీమ్ని బట్టి. డ్రీమ్లో మళ్ళీ 4 టైప్స్ ఉంటాయి. సో ఇవన్నీ స్పిరిచువల్ టాబ్లెట్స్. సో డ్రీమ్ అనాలిసిస్ ఒక పార్ట్, యానిమల్ సైన్స్ ఒక పార్ట్, ఆబ్జెక్ట్ సైన్స్ ఒక పార్ట్. సో అడిషడ్ వర్గాలకు సంబంధించి ఇంటెస్టైన్ కానీ, ఐ మీన్ లోపల మీకు పెద్ద బ్రేక్కి సంబంధించినవి కానీ, లివర్ కంప్లైంట్స్ కానీ, సో గాల్ బ్లాడర్ స్టోన్స్ కానీ, ఇలా వాటికి కొన్ని కాన్సెప్ట్స్ ఉంటాయి. సో అలా లైక్ Gallbladder stone क्यों होता है? No, she's saying that everything has some solution. Each problem has a reason and तो some solution. gallbladder stone का क्या? She's telling example only, like she did not tell. Maybe if you go to like spiritual tablets, ఏదైనా ఉందా అండి? Like Yeah, ఉందండి. We are already doing L1 course, many Yeah. of us. సో అలా ఒక్కొక్కటి రిలేటెడ్గా దానికి చెప్పడం జరుగుతుందన్నమాట. సో I have one question. Today while meditating, I mean I could not focus throughout, just here and there 1 or 2 minutes probably.
But I could see some coconut trees. Good. It's never happened before. Does that imply something or? ఎస్ కోకోనట్ ట్రీ అనేది ఏంటంటే దాన్ని ఏమని చెప్తామంటే యా అంటే నార్మల్గా ఫిజికల్గా ఎలా చెప్తాము బేసిక్గా కోకోనట్కి సంబంధించి అంటే ఒక కొబ్బరికాయని పగలగొట్టాలంటే అంత ఈజీగా పగలగొట్టలేం ఎక్కువ ఎనర్జీని బట్టి పగలగొట్టాలి సో మనలో ఉన్న అడిషనల్ వర్గాల్లో ఏదో ఒక ఫ్యాక్టర్ మీద మనం వర్క్ చేయాలని అర్థం సో లైక్ ఈగో కానీ జెలస్ కానీ యాంగర్ కానీ అలా దేనో దాని మీద మనం వర్క్ చేయాలి సో దానికి ఆ ట్రీ అనమాట సో అది కూడా ఒక 6 years అయితే కానీ ప్లాంట్ గ్రో అయ్యి కోకోనట్స్ రావు మనకి సో దాని మీద ఎక్కువ వర్క్ చేయాలని అర్థం అలా సింబాలిక్గా చెప్తామన్నమాట మీకు వచ్చిన దాన్ని బట్టి కానీ దీనికి ఎవరో డ్రీమ్ మీరు తీసుకొచ్చి అడిగితే మాత్రం అలా ఉండదు ఎవరైతే రెగ్యులర్గా మెడిటేట్ చేస్తూ పర్సనల్గా మాట్లాడుతూ ఉంటారో ఏదైనా ఒక ప్రాబ్లమ్ని వాళ్ళు ఇది చేసి ఎన్రోల్ చేసుకుంటారో వాళ్ళ కేసు రిజిస్టర్ చేసుకుంటారో వాళ్ళకి ఎవ్రీ 15 daysకి చేస్తాం అంటే ఒకటి ఇది సివియారిటీని బట్టి ఉంటుంది క్యాన్సర్ కేసెస్ తీసుకున్నా పార్కిన్సన్ డిసీజెస్ తీసుకున్నా వాళ్ళ సివియారిటీని బట్టి 1 week ఒకసారి మాట్లాడడం జరుగుతుంది లేకపోతే యూజువల్లీ 15 daysకి ఒకసారి పార్కిన్సన్స్కి కూడా మీరు క్యూర్ చేస్తారు. యా ఉన్నాయి మావి 4 cases ఉన్నాయి ఇప్పుడు మాట్లాడుతున్నాం పార్కిన్సన్ డిసీజెస్ సో మీ బ్రదర్ కేసులో ఏమైంది రూట్ కాజ్ ఏమొచ్చింది సో బ్రదర్ రూట్ కాజ్కి సంబంధించి అంటే క్యాన్సర్స్ అన్నీ కూడా ఒక 5 years కేస్ స్టడీ ఉంటుంది మేడం ఎవ్రీ క్యాన్సర్ కేసు ఆ 5 yearsలో తన రెస్పాన్సిబిలిటీస్ అంటే ఫాదర్ లేకపోవడం వల్ల తన మీదే అంత పడింది కదా అప్పుడు తన సపరేషన్స్ తన యొక్క స్ట్రెస్ తన యొక్క కార్మిక్ లా వీటన్నింటి మీద వర్క్ చేశారు ఎనీ క్వశ్చన్స్ ఇంకా आपका एक्सपीरियंस हिंदी में है यूट्यूब पर? యా మ్యామ్ యాక్చువల్లీ ఏ ప్లేస్లో చెప్పాం రోమిలా వాళ్ళ ప్లేస్ ఏంటి ऐशबन में रोमिला मैडम है इसके घर में सब नॉर्थ इंडियंस हैं वहाँ मैं हिंदी में ये सब कुछ मेरे एक्सपीरियंस बताती हूँ ओके तो वो वीडियो आपको भेजती हूँ मैं हाँ चलो लेकिन अभी भी सब नॉर्थ इंडियंस है तो मैं हिंदी में भी बता दूँगी लेकिन आप एक ही हैं इसीलिए मैं तेलुगु में बताती हूँ हाँ नहीं नहीं कोई बात नहीं या Soon she'll become Telugu. so that's why so आपकी समझ में आया सब कुछ हाँ थोड़ा जो थॉट जो 3 रीजन है उसके रेमेडीज है वो समझ में आया। या मेरी बाई का एक्सपीरियंस आपके समझ में नहीं आया थोड़ा थोड़ा वो हॉस्पिटलाइज हाँ, थोड़ा step by step मैं- आपको। हाँ मैं यूट्यूब पे पूरा डिटेल आई वुड लव टू मुझे वो अच्छा लगेगा या ओके So different illnesses or financial or is the meditation different or meditation is the same? for मेडिटेशन people? एक ही है एक ही है. मेडिटेशन ऑल प्रॉब्लम्स का एक ही मेडिटेशन है दैट इज कॉल्ड आनापानसति देयर इज नो चॉइस Okay. only observe the soft and natural breath that is the only one technique this is related to Raja Yoga yeah. So your spiritual. different problems का different spiritual tablets हैं So the spiritual tablet, the meditation is the same. meditation is the same What is different for different illnesses then? yeah wisdom different है Okay. So can you give one example? एक थायराइड हाँ. वन थायराइड केस को हम लेते हैं उस थायराइड को डिफरेंट मेडिटेशन कितना घंटा करना है क्या कैसे बुक्स पढ़ना है और विशुद्ध चक्र का रिलेटेड लेसन्स को उसको टीच करना है सो वहाँ म्यूज़िक भी इंट्रोड्यूस करना है ये सब कुछ अलग रखता है ये थायराइड के बारे में हाँ. या ओके या Yeah, and one more thing, the consistency is very important. वेरी इम्पोर्टेंट Yes. In the busy schedules, wherever I go, if I tell them to do meditation at least 5 minutes, they can't able to sit. So, what your suggestion for the busy people? ప్రయారిటీస్ మేడం Yeah. లైఫ్లో మీరందరూ ఇంత పరిగెట్టి ఎందుకు జాబ్ చేస్తున్నారు మనీ ఈజ్ ప్రయారిటీ ఎస్ ఫ్యామిలీకి అవసరం కాబట్టి ప్రయారిటీ సో మెడిటేషన్ మీరు ప్రయారిటీ తీసుకోవాలంటే మీ లైఫ్లో ఇప్పుడు నాకు ఎందుకు నేను 8 hours చేశాను బికాజ్ ప్రయారిటీ మా బ్రదర్ లైఫ్ అండ్ డెత్ బికాస్ నేను దాన్ని ఇది చేయాలనుకున్నాను కాబట్టి 6 hours 8 hours చేశాను ప్రయారిటీ
సో మేము పిల్లల్ని స్కూల్కి పెట్టి లీవ్ పెట్టి తీసుకెళ్ళిపోతుంటే ప్రిన్సిపాల్స్ టీచర్స్ మేమంతా ఏదో ఒక మతంలోకి వెళ్ళిపోతున్నాం, ఏదో మాకేదో పిచ్చి పడిసింది అలా అనుకునే వాళ్ళందరినీ. సో అంటే బయట థింగ్స్ అట్లా. బట్ మేము ఎప్పుడు నెవర్ మైండ్, అది మేము ఎప్పుడూ ఆలోచించలేదు. ఎందుకంటే ఈరోజు ది బెస్ట్ లైఫ్ ఇవ్వగలిగాం. అన్నీ అంటే ఫిజికల్ ఎడ్యుకేషన్ మోర్ ఇంపార్టెంట్, నేను ఒప్పుకుంటాను. కానీ పూర్వకాలంలో ఒక కిడ్ పుట్టంగానే ఫస్ట్ గురుకులానికి పంపించేవాళ్ళు 3 ఇయర్స్కి. గురుకులంలో ఒక 3 ఇయర్స్ వాళ్ళకి ఆత్మవిద్య నేర్పించి దాని తర్వాత 6 ఇయర్స్ వచ్చిన తర్వాత కిడ్ని ఫిజికల్ ఎడ్యుకేషన్కి పంపించేవాళ్ళు. వాళ్ళు ఫిజికల్ ఎడ్యుకేషన్లో ఈ గురుకులంలో నేర్చుకున్న ఆత్మవిద్యని ఆ ఫిజికల్ ఎడ్యుకేషన్తో బ్యాలెన్స్ చేసి వాళ్ళ లైఫ్లో తీసుకునే డెసిషన్స్ కానీ, వాళ్ళ లైఫ్ని ఎలా లీడ్ చేయాలో కానీ, ఎమోషన్స్ని ఎలా బ్యాలెన్స్ చేయాలో కానీ, వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్ని వాళ్ళు ఎలా నిర్వర్తించాలో వాళ్ళు అర్థం చేసుకునేవారు. లైక్ ఈ రోజులో కిడ్స్ని మనం తీసుకుంటే వాళ్ళని చదువుని నూరుతున్నాము, ఆల్టర్నేట్ థెరపీస్కి పంపిస్తున్నాము, బిజీ స్కెడ్యూల్స్తో తిరుగుతున్నాము, కానీ అసలు మూలం వాళ్ళకి ఇవ్వట్లేదు. మనం రూట్ లేదు వాళ్ళ దగ్గర. సో బికాజ్ అందుకే ఇవాళ యూట్యూబ్ ఆన్ చేయండి, పేపర్ ఆన్ చేయండి, ఏం చేసినా బోల్డ్ విషయాలు చూస్తున్నాం. ఏదో వినకూడనివి చూడకూడనివి అన్నీ అవే చూస్తున్నాం మనం. బికాజ్ మనం ఇవ్వాల్సిన మెయిన్ మనం ఇవ్వట్లేదు. అది మేము ఇచ్చాం పిల్లలకి, ది బెస్ట్గా ఇచ్చాం. నేను ఎప్పుడు నా 3 పిల్లలతో ఇవాళ ఒక 30 మంది మాస్టర్స్ వచ్చారు, వీళ్ళకి వండి పెడితే నా పిల్లలు స్కూల్ అవ్వదేమో అని ఏ రోజు అనుకోలేదు. వాళ్ళతో పాటే పిల్లలు తిన్నారు, వాళ్ళతో పాటే పిల్లలు పెరిగారు. అన్ని సార్తో ట్రెక్కింగ్స్కి వెళ్ళిపోవడం, పిల్లలు 3 తీసుకుని 10 సార్తో ట్రెక్కింగ్స్కి వెళ్ళిపోయేవాళ్ళం, ధ్యాన మహాయజ్ఞాలకు వెళ్ళిపోయేవాళ్ళం, 7 days ఉండేవాళ్ళం, 11 days ఉండేవాళ్ళం. సో అక్కడ పిల్లలందరితో కలిసి ఆడుకునేవారు, ఆ మెడిటేట్ చేసేవారు, కాన్సెప్ట్లు వినేవారు. సో ఇవాళ వాళ్ళు అందరికీ టీచ్ చేస్తున్నారు. Madam, one more question. So these days we are seeing many kids, like at least 1 out of 100. I'm not accurate about the percentage, but at least 1 out of 100 we are seeing lot of kids dealing with autism, right? So is there any healing for that? ఎస్ మ్యామ్, ఆటిజం కేసులన్నీ తీసుకుంటున్నాము. ఫస్ట్ యూకే, సెకండ్ యూఎస్ఏ మాకు వచ్చేవన్నీ. ఫస్ట్ యూకే ఉంది. ఆటిజంకి సమ్ కౌన్సిలర్స్ ఏంటంటే సైకాలజీ చేశారు మెడిటేషన్లోకి వచ్చాక. సో ఆ సైకాలజీతో ఆటిజం చైల్డ్ని చేస్తున్నాం అనమాట. అండ్ పేరెంట్స్కే ఎక్కువ ట్రైనింగ్ ఇస్తాం. సో ఎప్పుడు కిడ్ బాధపడ్డు, కిడ్ నుంచి పేరెంట్స్ బాధపడతారు, ఎవరు బాధపడుతున్నారో వాళ్ళకే ట్రైన్ చేస్తాం. సో అక్కడ ట్రైన్ చేస్తూ 10 ఎనర్జీ సపోర్ట్స్ అని ఒకటి పెడతామన్నమాట. దానివల్ల కిడ్ హీల్ అవుతూ సో అండర్స్టాండింగ్ మోర్ బెటర్ అవుతున్నారు చైల్డ్. So even in general भी अगर हमारे चाइल्ड को कुछ है प्रॉब्लम, अगर हम मेडिटेशन करते हैं तो उनमें भी इफेक्ट होता है वो. 100%. और ऐसे भी अगर हम मेडिटेशन करते हैं तो वो एनर्जी बच्चों को पास होता है, ఎస్. तो उनको भी उस एनर्जी का इफेक्ट होता है. एंड बीइंग अ मदर इट इज़ वेरी इम्पोर्टेंट इफ वी डू रेगुलर मेडिटेशन और लॉन्ग आवर मेडिटेशन we can give that energy to our family, right? ఎస్. और उनमें वो चेंजेस दिखने लगते हैं 100%. जो हमें चाहिए. क्योंकि उस तबीयत के लिए, फैमिली का रिलेशंस के लिए कुछ संकल्प लेना ठीक नहीं है. हाँ, सहज डायरेक्ट उनको नहीं हील कर सकते. सहज से अब ध्यान करना है, लॉन्ग आवर मेडिटेशन कर लीजिए, बस उसका इफेक्ट, उसका असर टोटल फैमिली में रहता है. Amazing. मैडम इसी से एक्सटेंशन जब हमारे पेरेंट्स का जस्ट आस्किंग सो दैट यू अंडरस्टैंड, सो we get through genes and hereditary, like whatever they are going through, by the we turn 50 we are getting same arthritis as our mothers or whatever. So for that what should we do? What can we do? ఎస్, గుడ్ క్వశ్చన్. సో న్యాచురల్గా షుగర్ మన పేరెంట్స్కి ఉంటే మనకు వచ్చేస్తుంది, బీపీ వాళ్ళకుంటే మనకు వచ్చేస్తుంది, ఆర్థరైటిస్ ఉంటే వాళ్ళకి వచ్చేస్తుంది, థైరాయిడ్ ఉంటే వచ్చేస్తుంది అనేది కామన్ ఫిలాసఫీ. యాక్చువల్గా దానికి మనం సింక్ అవుతాం కూడా, ఎందుకంటే వాళ్ళకు ఉంది కాబట్టి మనకు వచ్చేస్తుంది, వాళ్ళ పెయిన్ కూడా మనం ఫీల్ అయ్యాం కాబట్టి అది కూడా ఎఫెక్ట్ ఉంది. వస్తుంది అని. కానీ వన్స్ మనం మెడిటేషన్ స్టార్ట్ చేసి మోర్ ఇన్ఫర్మేషన్ తీసుకున్నప్పుడు ఆ బిలీఫ్ సిస్టమ్ నుంచి బయటపడిపోతాం. స్పిరిచువల్ టాబ్లెట్స్ యాక్చువల్గా బిలీఫ్ సిస్టమ్ మీద వర్క్ చేస్తుంది, ఫియర్ మీద వర్క్ చేస్తుంది, సో కన్సిస్టెన్సీ లేకపోవడం మీద వర్క్ చేస్తుంది. ఎప్పుడైతే మనము వాళ్ళ భావాల్లో నుంచి, వాళ్ళలా థింక్ చేయడంలో నుంచి బయటకు వచ్చి ఎప్పుడైతే ఓపెన్గా ఉండి మనం చేయగలుగుతామో ఆ జెనెటిక్గా వచ్చే ఆ డిసీజెస్ ఏవి మనకి రావు, వాళ్ళ పెయిన్ బాడీ నుంచి మనం బయట అస్సలు మనకి రావు. That's a very good point actually, right? Because even now when we go to hospitals, the first question they will ask, do you have like parental, they'll give a sheet
to fill it, where we have to say family history. Your సో father is diabetes. దట్ ఈస్ anybody దట్ is ఈస్ having- రిలేటెడ్ టు అలోపతి. సో అలోపతి మీరు ఇలా వెళ్ళంగానే ఎందుకు ఈవెన్ దో ఇలా మా ఫాదర్కి మదర్ క్యాన్సర్ వచ్చి చనిపోయారు అని మీ ఫ్యామిలీ హిస్టరీలో ఇది ఉంది అంటే ఇమీడియట్గా మీరు ఒకసారి టెస్ట్ చేయించుకోండి అంటారు. రాపించేసరికి మళ్ళీ 10 సార్లు టెస్ట్ So చేయించేసరికి maybe because of that fear also we might be manifesting that somehow. Yes. And universe is taking that, I think so. Assume, it's a assume. Like maybe hoga. సో ఎప్పుడైతే మన బిలీఫ్ సిస్టమ్ని మనం క్రాక్ చేస్తామో మన ఎనర్జీతోని మన విజ్డమ్తోని అప్పుడు ఏవి పేరెంటల్గా వచ్చే జెనెటిక్ ఏవి మనకి రావు. And one more question, I think it's important for since we have many women here. So here in the United States, I don't know about India, but if you if you reach 40, you have to, if you go to a physician, they will prescribe this mammogram and all of that test for you. So if you don't do also like, I mean, I reached my 40 anyway. So I asked my doctor that can I skip it? So he said like I'm okay until like another year or so, but after at least 2 years you have to go for sure is what he said. So my question is, but I challenged my sisters saying that I'm not going to go for that mammogram. I wanted to be and set an example of meditator. I will not go to the mammogram and all because I am confident that I will not have anything. After coming into meditation, that's what I'm Live feeling ఆపేసారా now. మేడం? ఆపేసారా లైవ్? లైవ్ జరుగుతుంది. సో మీరేమంటారు? వాట్ డూ యూ సజెస్ట్ మేడం? లైవ్ ఇంకా నడుస్తుందా? ఆపే క్వశ్చన్ ఆన్సర్ సెకండ్. సో మీరేం సజెస్ట్ చేస్తారు? లైక్ డూ వీ రియలీ నీడ్ టు గో త్రూ దోస్ టెస్ట్ ఈవెన్ ఫర్ లైక్ సేఫ్టీ పర్పస్ ఆర్ షుడ్ వి బీ ఆన్ ద మన గట్ ఫీలింగ్ మీదే ఆధారపడి ఉండాలా? ఆల్ డిసీజెస్ ఆర్ సైకోసమాటన్ డిసీజెస్ యూనో. సో నేనైతే కోవిడ్లో 80% or నేనైతే కోవిడ్లో ఒక్క వ్యాక్సిన్ వేయించుకోలేదు. నాకు కోవిడ్ రాలేదు. ఈవెన్ మా అపార్ట్మెంట్లో వచ్చిన వాళ్ళందరికీ నేను ఫుడ్ వండి సర్వీస్ చేశాను. దే ఆర్ ఆల్ మెడిటేటర్స్.